మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్? ఎక్కడ మొదలైంది ఫ్రెండ్షిప్? తెలియాలి అంటే ఎవరికి తెలియాలా? ఆవిడ ఏజ్ ఎంత ఉండొచ్చు అని ఇప్పుడు ఈ నిమిషం మీరు ఇంటర్వ్యూ చూస్తుంటే ఇక్కడ కామెంట్ చేయండి. కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తాను. నేను 500 ఇస్తాను. తెలుగు అమ్మాయి యూకే వెళ్ళి మారిపోయిందా? ఏంటి తప్పే ముందే జీన్స్ కదా? వేసుకుంటే? లవ్ మ్యారేజ్ అయితే లేదు. అదేంటి కావ్య నవ్వుతున్నావు? అయ్యో ఈ టాపిక్ వద్దులే. ఫైర్ ఆఫ్ యూట్యూబర్స్ ఇట్లా మేము కన్సల్టెన్సీ పెట్టుకున్నాం చేస్తాము, ఇట్లా మీకు రావడానికి హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇబ్బంది పడ్డారు. బయట అయితే చాలా రన్ అవుతున్నాయి ఇట్లా. కన్సల్టెన్సీ అనేది మెయిన్ నిజంగా చాలా పెద్ద బిజినెస్ లో అయిపోయింది. చాలా ఫేక్ నడుస్తున్నాయి. రియాలిటీ తెలుసుకోకుండా మన వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు? లగ్జరీ, మనీ ఉండదంటారా? కీర్తి గారు అంటే ఎలాంటి పర్సన్ కావ్య? నాకు బాగా నచ్చేది ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ అసలు ఆ పీక్స్ లో ఉంటాయి అనమాట. మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసిన తగ్గ. సో కీర్తి ఎలా ఉంటుంది కావ్య? ఇప్పుడు నాలో అందరికీ పాజిటివ్స్ తెలుసు, నాలో ఉన్న నెగటివ్స్ అన్ని తెలిసిన ఒకే ఒక పర్సన్. ఏంటి ఆ నెగిటివ్స్ మాకు చెప్పండి. చెప్పాను నన్ను మనం ఎట్లా ఉన్నా నేనైనా నాకు తప్పదు. బాబు వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికల్లా బిహేవ్ చేస్తున్నాను? మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నేను ఎప్పటికీ మర్చిపోలేను అనేది సో దాని ఫ్రెండ్షిప్ అనమాట. నా కోసం పైనుంచి దిగొచ్చిందేమో అన్నట్టు ఫీల్ అవుతాను నేను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అనుకుంటారు. ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వచ్చింది. మా నాన్నకు కూడా తెలియదు ఇప్పటి వరకు, ఎవరికి చెప్పలేదు నేను. మీరు మా వాళ్ళు కాదండి, నేను నాకు తెలియగలదాన్ని. ఎలాంటి దొరికితే చేసుకుంటాను. డబ్బులు ఉండాలి, అది ఫస్ట్ ఉండాలి, ఒంట్లో ఓపిక ఉండాలి. ఏంటి ఆ డ్రీమ్? యూ వాంట్ టు నో. ఇప్పటి వరకు నేను గో త్రూ అయిన ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా, చుట్టుపక్కల ప్రపంచాన్ని చూసిన తర్వాత నేను డిసైడ్ అయింది లైఫ్లో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. ఇంటర్వ్యూ ముందు అడిగినా కూడా అది నువ్వు ఇంటర్వ్యూలో కదా అడగాలి అనింది అనమాట కావ్య అనమాట. కావ్య మన ఇంటి తెలుగు అమ్మాయి అని మనందరం అనుకున్న యూకే వెళ్ళిపోయాక మారిపోయిందేమో అని చాలామందికి క్వశ్చన్స్ వచ్చాయి. అందుకని ఈరోజు ఖచ్చితంగా మీ అందరికీ సమాధానం ఇవ్వాలని మళ్ళీ మన ఇంటి తెలుగు అమ్మాయి లాగా యూకే నుంచి ఇండియాకి వచ్చింది, ఇండియా నుంచి ఐ డ్రీమ్కి వచ్చింది అనమాట. అలానే పక్కన కీర్తి గారు ఉన్నారు, ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరు అసలు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? కీర్తి గారి గురించి మీ అందరికి ఒక షాక్ విషయం కూడా ఇంటర్వ్యూలో చెప్తానమాట. సో వాళ్ళిద్దరితో బోల్డెన్ విషయాలు మాట్లాడదాం. వచ్చేయండి. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. నన్ను అడగరా? మీరు ఎలా ఉన్నారు? ఆల్వేస్ బాగుంటారు. క్వశ్చన్ వేసేసి కీర్తి ఆన్సర్ చెప్పేసుకుంటుంది. అదే టాలెంట్. కీర్తి నాకు 3 years ముందు నుంచి తెలుసు కదా కీర్తి. సారీ కావ్య, గురించి మాట్లాడి అలా తెలుసా? నేను అలా తెలియదా? కీర్తి తెలీదు, కావ్యనే తెలుసు. కావ్య సారీ కావ్య, క్షమించి కావ్య. అయిపోయింది. నేను ఇందా నుంచి అదే అనుకుంటున్నాను, ఖచ్చితంగా కావ్య కీర్తి అంటానని అనేసా. అయిపోయింది. సో 3 years నుంచి తెలుసు కదా కావ్య. ఆ 3 years ముందు ఎలా ఉండిందంటే ఇప్పుడు కూడా అలానే ఉంది, ఏం మారింది లేదు. కానీ మధ్యలోనే చాలా ఎదిగిపోయినట్టుంది కదా కావ్య? కొంచెం 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 ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? చాలా బాగుంది, బెటర్. అసలు ఈరోజు నేను మౌనవ్రతం అనుకోండి, నన్ను అడగకుండా తన్నే అడగండి. నా వాయిస్ మా వాళ్ళందరూ పొద్దున్నుంచి ఫోన్ ఎన్నిసార్లు మాట్లాడినా, అక్క నా వాయిస్ బాగాలేదు, నా వాయిస్ ఓకేనా, నా వాయిస్ బాగాలేదు, నా వాయిస్ ఓకేనా. నీ వాయిస్ బాగుంది కావ్య, నీ వాయిస్కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు కదా. పోక ముందు కొంత, ఇప్పుడు మొత్తం పోయింది కదా. ఎలా పోయింది? ఎవరికైనా వచ్చానన్న ఆనందం. అక్కడ ఏంటంటే యూకేలో మాట్లాడకూడదు, పెద్దగా అరవకూడదు. నేను కొంచెం నేను మాట్లాడుతున్నా మా ఫ్రెండ్స్ అందరికి అరిచినట్టుంటది. ఇది యూకే ఇండియా కాదు, ఇది యూకే ఇండియా కాదు. నాయిస్ అంటే ఏంటండి ఇండియాలో అరవచ్చానా మీ ఉద్దేశం? అంటే ఇండియాలో మనకి ఫ్రీడమ్ ఎక్కువ, అక్కడ అంత ఫ్రీడమ్ ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. అట్లా అక్కడ సైలెంట్ గా ఉండి 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 ప్రపంచంలో నాకు నచ్చింది ఏంటంటే సైలెన్స్. ఇండియా రాగానే ఒక్కసారి నాకు ఏదో రెక్కలు వచ్చిన పక్షి ఫ్రీడమ్ వచ్చేసింది. పెద్దగా అరిచి 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 తెల్లారికి ఇంకా పోయింది, నోట్లో నుంచి మాట రాలేకుండా ఉంది.
ఈ రోజు ఇంకొంచెం బెటర్. కొంచెం ఈ రోజు మాట్లాడగలుగుతున్నా. ఓన్లీ ఇంటర్వ్యూ కోసం వేడి నీళ్ళు తాగి వచ్చి ఉన్న గొంతు కూడా పోతుందేమో వెళ్ళేసరికి. మళ్ళీ వెళ్ళేసరికి పోగొట్టకుండా ఉందానికి ప్రయత్నిద్దాం. సో కీర్తి గారు, ఎలా అండి మీరు అసలు ఇంత అందంగా, అంటే అందం గురించి స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూకి ముందే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలుసుకున్నాను. దానికి ముందు అసలు మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్, ఎక్కడ మొదలైంది ఫ్రెండ్షిప్? తెలియాలి అంటే దేవర కథ తెలియాలా? మాకు దేవర కథలు వద్దు, ఈ కథ మాత్రమే చెప్పండి. చెప్పాల్సిందేనండి. చెప్పాల్సిందే పక్క. లాస్ట్ లో మాట్లాడుకుందాంలే దాని గురించి. సీక్రెటా? అలా ఏం లేదు, కొంచెం ఎందుకు లాగ్ అయిపోతుంది లాస్ట్. వడ్డీ అమ్మ ఇంటర్వ్యూ చేస్తుందా? అది తెలుసుకోవడానికే నువ్వు ఇంటర్వ్యూ ఎండ్ వరకు చూస్తారు కదా. ఓకే. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి అందరికి క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఎలా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, ఎప్పుడు మొదలైంది ఫ్రెండ్షిప్ అని. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఇంటర్వ్యూ ఎండింగ్ వరకు చూడండి. కీర్తి గారు, అంటే మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఓకే, మీ ఏజ్ గురించి నేను ఒక ఫ్యాక్టర్ తెలుసుకున్నాక డైరెక్ట్గా అడిగేస్తున్నాను అనమాట. గైస్ మీరు గెస్ చేయండి. ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా నేను ఇంటర్వ్యూ మధ్యలో వరకు ఆన్సర్ చెప్పట్లేదు కాబట్టి ఆవిడ ఏజ్ ఎంత ఉండొచ్చు అని ఇప్పుడు ఈ నిమిషం మీరు ఇంటర్వ్యూ చూస్తుంటే ఇక్కడ కామెంట్ చేయండి ఎంత ఉంటుంది అని మీరు గెస్ చేసి అనుకుంటున్నారు, గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. తెలియకుండా కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తాను. ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా ఇక్కడ ఈ నిమిషం మీరు కరెక్ట్ గెస్ చేస్తే మా కావ్య 1000 రూపీస్ ఇస్తుంది, నేను 500 ఇస్తాను. 1500 మీరే వేరే అకౌంట్ వేసుకుని కామెంట్లు పెట్టేసుకోవచ్చు. అంతే కదా? అంతే అంతే. ఎందుకంటే ఆవిడకి తప్ప ఆవిడ ఏజ్ ఎవరు గెస్ చేయలేరు కరెక్ట్ గా. లేదు, అలా జనాలు ఫీల్ అవుతున్నారని చెప్పేసి నా గురించి చెప్పాలని కావాలని తన వీడియోలో చెప్పేస్తుంది. అసలు ఏజ్ అని చెప్పేసి అంటే ఎంగగా కనిపించడం దానికి ఇష్టం లేదు. మరి అడిగినా అడగపోయినా తన ఏజ్ ఎంతో తెలుసా, తన ఏజ్ ఎంతో తెలుసా అని చెప్పి అందరికీ చెప్పేస్తుంది. మీరు ఎంగగా కనిపించడం ఏంటి, మీరు ఎంగే కదా, మనం ఇప్పుడు చెప్పేయద్దు జనానికి. కాదండి, ఏంటి మీరు ఫుడ్ డైట్ ఏంటి అసలు? అయ్యో అసలు అది ఏమి ఉండదు. అసలు నార్మల్గా కన్నా చాలా తక్కువ తింటా అనమాట. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే 3 పూట్ల బ్రేక్ఫాస్ట్ పెడితే తినేస్తాను. ఫుడ్ అంత ఇష్టం ఉండదు అంతే, అంటే రైస్ ఐటమ్స్ అంత ఇష్టం ఉండదు, బ్రేక్ఫాస్ట్ బాగా ఇష్టం అనమాట. ఆశ్చర్యం. నో స్కిన్ కేర్, నో ఫుడ్ కేర్, నో హెయిర్ కేర్, నో హెల్త్ కేర్, అసలు ఏ కేర్ లేకుండా ఆవిడ ఎలా ఉండిద్దో ఇంకా ఆవిడకే తెలియాలి. 1 year నుంచి నేనే స్ట్రగుల్ అవుతున్నా, ఎలా చెప్పు అని. ఎందుకంటే ఇప్పుడు తనకన్నా నేనే పెద్ద అనుకుంటున్నారు అందరూ. అది ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. అదే కదా కావే, నీ ప్రాబ్లం ఎక్కువ. ఆవగంటే నన్ను ఎందుకు అనుకుంటున్నారు పెద్ద అని, అందుకే చీర కట్టించి తీసుకొచ్చింది గైస్ కదా. మీరు ఆ టాపిక్ తేవద్దు. నువ్వు ఈ టాపిక్ ఏజ్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఈ టాపిక్ తీసుకురావాలి కదా. నా ఛానల్ పేరేంటి? మీ ఇంటి తెలుగు అమ్మాయి. మరి తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? తెలుగు అమ్మాయి యూకే వెళ్ళి మారిపోయిందా? తెలుగు అమ్మాయి అని పేరు తీసేయండి, మీకు సూట్ అవ్వదు. జనాల కంటే మీరే ముందు ఉన్నారు. సూట్ అవ్వదు అని జనాలు అన్నారా అని అడగబోతున్నాను కావ్య. నేను అనట్లేదు. సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి కదా. అక్కడ హాఫ్ సారీ ఎవరికి తెలీదు. నేను ఫస్ట్ లో వెళ్ళిన 10 days కి సంక్రాంతి వచ్చింది. లంగావణి కట్టుకుంటే అందరు విచిత్రంగా చూస్తారు. ఏదో జూలో నుంచి తప్పే వచ్చింది జంతువుని చూస్తే మనం ఎలా చూస్తాం అట్లా ఇంత విచిత్రంగా చూస్తాం. అంటే మన ఇండియన్ కల్చరే వాళ్ళకి అసలు తెలియదు అంటారా? అక్కడ ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. లైక్ అంటే లండన్ అటు సిటీస్ లోకి వెళ్తే అక్కడ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి చూసి కొంత అలవాటు అయిపోయి ఉంటుంది. నేను ఉండేదంతా స్కాట్లాండ్ కాబట్టి ఎక్కువ స్కాటిష్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి అసలు ఏం జీరో ఐడియా. సడన్ గా అలా చూసేసరికి జ్యువెలరీ ఇవంతా వాళ్ళకి, ఈవెన్ అక్కడ 90 years ముసలి వాళ్ళు కూడా జీన్స్ లో వేస్తారు. నో జ్యువెలరీ ఏముండదు, చాలా సింపుల్ గా ఉంటారు. మనల్ని చూస్తే వాళ్ళకి అసలు నిజంగా ఒక ఇంత మనిషిలా ఉంటది, ఏదో గ్రహం నుంచి తప్పిపోయి వచ్చినట్టు. గ్రహాంతరవాసి. సో అప్పటికి నేను వీలైనంత వరకు నేను ఇంట్లో ఉంటే మన ట్రెడిషనే నేను ఫాలో అవుతాను. కొంచెం యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్లా ఉండకూడదు కదా. మరి అంత విచిత్రంగా కనిపిస్తే వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. దగ్గరికి రావాలన్నా ఎవరు అంత తొందరగా కలిసిపోరు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడలా ఉండాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడ జీన్స్లు వేసుకొని తిరగట్లేదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ. బిఏ రోమన్ ఇన్ రోమ్. అది కొంచెం పెద్దగా చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి ఎడిటర్ గారు, కొంచెం పెద్దగా చేయండి వాయిస్. ఇది కూడా ఉంచండిలే మీరు, కొంచెం పెద్దగా చెప్పండి అని అడిగింది కాబట్టి కావ్య. కావ్య నిజంగానే అంటే మంచి సిరీస్లు చేసుకుంటా ఉన్నావు యూకే వెళ్ళక ముందు. నేను ఉన్నావు అని అంటున్నానంటే నన్ను తన అక్క అంటే తన చెల్లి అనుకుంటాను కాబట్టి ఉన్నారు అనట్లేదు, ఉన్నావు అంటున్నాను గైస్. మీరు మళ్ళీ అది తప్పుగా తీసుకోకండి, చిన్నపిల్ల అలా అనుకుంటున్నాను. యాక్చువల్లీ అదే అయింది. శ్రీజ అక్క అని ఇంకొక అక్క ఉంటారు, తను యూట్యూబరే. మొన్న వచ్చిన రోజు ముగ్గురం కలిసాం. అక్క ఈ రోజు వీడియోలో కావ్య ఇండియా వచ్చింది అంది. కావ్య అక్కని పట్టుకొని కావ్య అంటావేంటి? మా అక్కను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కావ్య చిన్నపిల్ల గైస్. సో మేము ఎలా చూస్తాం అనేది మ్యాటర్ కదా. నిజంగానే ఈవిడ వదిలే చెప్పట్లేదు నేను. అప్పుడు నిజంగానే కొంచెం పెద్దదైతే కావ్య గారు బాగున్నారా అండి అనేదాన్ని. కావ్య నేను సేమ్ దగ్గర చిన్న తక్కువే కాబట్టి అంతే అక్క అక్క అనేసింది మళ్ళీ.
సో అలా కీర్తి గారు మీ గురించి చెప్పండి. మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేశారు, గ్రో అవుతుంది అలా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. సో ఎలా ఈవెన్ చూసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? లేదు, తనకన్నా ముందే ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఓకే. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫ్యాషన్తో స్టార్ట్ చేయలేదన్నమాట. జస్ట్ ఇంట్లో బేబీ పుట్టక ముందు జాబ్ అవన్నీ చేసేదాన్ని. తర్వాత ఛాన్స్ లేదు చేయడానికి, బయటకు వెళ్ళాను. సో ఉండి ఉండి ఇంట్లో కొంచెం బోర్ కొట్టి ఒక 2-3 years తర్వాత బేబీ కొంచెం పెద్ద అయిన తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేశాను. బట్ నాకు ఏ జెన్యున్గా అనిపించలేదు అనమాట. సో ఆఫ్టర్ కరోనా టైం కూడా కాదు, కరోనా అయిపోయిన 1 year తర్వాత ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్గా ఈ రోజే నాకు వస్తూ నోటిఫికేషన్ వచ్చింది అనమాట, యువర్ యూట్యూబ్ జర్నీ 4 years అని చెప్పేసి. 4 years 4 years 3-4 కంగ్రాచులేషన్స్. స్టార్ట్ చేసిన కొత్త నుంచి మీరు నాకు తెలుసు. యా ఓకే. బట్ ఏంటంటే అంత అంటే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేయలేదు, ఖాళీగా ఉంటాం ఎందుకు అని చెప్పేసి ఏదో స్టార్ట్ చేద్దామని చేశాను. బట్ మనకి అంత ఎడిటింగ్ స్కిల్స్ కానీ అంటే ఆ కెమెరా అంత మంచిగా నార్మల్ మనం యూజ్ చేసే ఫోన్స్ ఉండే కదా, సో అలా చేసేదాన్ని అనమాట. అంత ప్రొఫెషనల్గా మంచిగా చేయడం తెలియదు. అలా చేసుకుంటూ అంటే అప్పుడు షార్ట్స్ పెట్టాలి అవి కూడా తెలియదు, లాంగ్ వీడియోస్ అలా పెట్టేసేదాన్ని అనమాట. సో అంత రీచ్ ఉండేది కాదు. ఇంకేదో ఊరికే చేసి స్టార్ట్ చేసాం కదా అన్నట్టు అలా చేసుకుంటూ కుదిరినప్పుడు అలా చేస్తూ అలా వచ్చాయి అనమాట. సో 1 yearకి మానిటైజేషన్ అయ్యింది. అప్పుడు అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు కొంచెం రెగ్యులర్గా స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడి నుంచి మీరు ఇంతకు చెప్పలేదు? మా ప్రాపరు బాపట్ల దగ్గర. బాపట్ల, ఓకే. కెర్లపాలెం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్. మీ అత్తయ్య వాళ్ళది హైదరాబాద్? ఇక్కడ మా హస్బెండ్ జాబ్ చేస్తారు ఐటీ, సో ఇక్కడ ఉంటాము. అత్తయ్య వాళ్ళు బాపట్ల దగ్గర. బాపట్లేనా? ఓకే. లవ్ మ్యారేజ్ అయితే? లేదు. అదేంటి కావ్య నవ్వుతున్నావు? అయ్యో ఈ టాపిక్ వద్దులే. మ్యారేజ్ గురించి యాక్చువల్గా లవ్ మ్యారేజ్. మళ్ళీ మా పేరెంట్స్ అంటే వాళ్ళ ఇష్టంతోనే అన్ని అయినాయి. కాకపోతే స్టార్టింగ్ లో వాళ్ళు కొంచెం ఫీల్ అయి ఉంటారు కదా, మళ్ళీ గుర్తు చేయటం ఎందుకు అని. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఆపేయండి, నెక్స్ట్ చెప్పబోయేది ఆపండి, ఇప్పుడు దాకా ఉంచండి. అంతే కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. చదువుకున్నారా? బీఎస్సీ కంప్యూటర్స్. బీఎస్సీ కంప్యూటర్స్. మరి జాబ్ చేయాలనుకోలేదు? చేశాను, అంటే మ్యారేజ్ పాప పుట్టక ముందు వరకు చేశాను. ఓకే. తర్వాత ఇంకా కుదరదు కదా, ఇంకా మేము హస్బెండ్ నేనే ఉంటాము. ఓకే. సో ఇంకా పాపతో కుదరదు కదా, ఇంక ఇంట్లో ఏదో చేద్దాము అంటే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాను. బట్ నాకు ఏ జెన్యున్గా అలా దొరకలేదు అనమాట. ఓకే. సో ఇంకా చూసి సరే యూట్యూబ్ పెడదాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంటే మన చేతిలో పనే కదా అన్నట్టు అనిపించింది. సో అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే మనకి అంత ప్రాపర్ నాలెడ్జ్ లేదు, ఏదో పెట్టాము అన్న పేరుకే తప్ప అసలు అంత లేదు అనమాట. ఏదో చేసుకుంటూ వచ్చాము, అందరు చేస్తున్నారు కదా అన్నట్టు. బట్ అంత సీరియస్ గా తీసుకోలేదు. కొంచెం మానిటైజేషన్ అయిన తర్వాత కొంచెం చేద్దాం అని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం రెగ్యులర్ గా. మళ్ళీ మా కవితి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. కవితి తర్వాత మళ్ళీ తగ్గిపోయిందా? అదేంటి పెరగాలి కదా ఇంకా. కవితి తెలుసా మీకు ఎవరు? అబ్బా, ఇప్పుడు నాతో చెప్పించడానికి కాకపోతే తెలుసు నాకు. ఈవిడ పేరు కీర్తి, ఆవిడ పేరు కావ్య, ఇద్దరిని మిక్సీలో వేస్తే కవిర్తి. అది నాకు ముందు చెప్పి మిమ్మల్ని చెప్పమని అడిగారు గైస్, అందుకే చెప్తున్నాను. సో కావ్య నాకు తెలుసు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ అని తెలుసు, కానీ ఇప్పుడిప్పుడే కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియదు. కాబట్టి ఏ ఊరు? మామిళ్ళపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. ప్రాపర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ప్రాపర్ విలేజ్ అమ్మాయి అసలు లేదు కదా, మారిపోయింది. ఎందుకు ఈరోజు అలా ఉంది? అసలు నేను అలా క్వశ్చన్ చేయడానికి రైట్ లేదేమో, ఈరోజు ఎస్పెషల్లీ లేదు కాబట్టి నాకు అసలు ఎంత ఆనందం కదా కావ్య, అసలు ఎంత ఆనందపడుతుందో. జీన్స్ వేసుకుంటే జీన్స్ వేసుకుంటే క్వశ్చన్ చేసేస్తున్నారు అంతా, నువ్వు జీన్స్ వేసుకుంటున్నావు ఇండియానైనా, ఇండియాలో ఉంటూ వాట్ ఇస్ దిస్ అంటే మీ ఎవరికి ఆవిడ చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఆవిడ ఇంటర్వ్యూకి వస్తున్నాను ఇందాక చెప్పింది, ఇంటర్వ్యూ లేదు కదా అని జీన్స్ వేసుకొచ్చాను అనమాట. నేను మనంతా కూర్చొని మనం మాట్లాడుకుంటూ వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తున్నాం, ఇది జరిగింది అని. ఇంటర్వ్యూకి వస్తున్నాను మధ్యాహ్నం చెప్పింది కదా, అందుకే నేను జీన్స్ వేసుకొచ్చాను. మీరు నన్ను తప్పగా అర్థం చేసుకోవద్దు. నేను మీ ప్రాపర్ తెలుగింటి వైష్ణవి. అంటే వీడియోస్ ఉంటే తెలుగు అమ్మాయిలా రెడీ అవుతారు, ఇంట్లో ఉండి ఇంటర్వ్యూస్ లేకపోతే జీన్స్ వేసుకుంటారు. మరి ఇంట్లో కట్ చేసుకొని ప్రోమో వేసుకోవాలి. లేదు అసలు ఈ టాపిక్ కాదనమాట. ఏంటి తప్పేముంది జీన్స్ వేసుకుంటే, వాట్స్ రాంగ్? అది జనాలకు అడుగు, తప్పేంటి వేసుకుంటే. అవును, ఎవరైనా సరే ఎవరు వేసుకోవట్లేదు అనే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు ఇలా కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకోకుండా ఉంటారు. వాళ్ళకు ఉంటారు కదా సిస్టర్స్,
వైఫ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, జస్ట్ కామెంట్ చేయాలి అనే ఇంటెన్షన్ తో ఏదో చేస్తారు తప్ప, సో అది పెద్ద టాపిక్కే కాదు. కీర్తి గారు అసలు దేన్నైనా అట్లా ఎవరు హర్ట్ అవ్వకూడదు, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, మనము హర్ట్ అవ్వకూడదు, అట్లా మేనేజ్ చేస్తారు. మీరు మేనేజ్మెంట్ చేయాల్సింది. డ్రెస్ ఏది వేసుకున్నాం అన్నది మ్యాటర్ కాదు కదా, ఎలా వేసుకున్నాం అన్నది మ్యాటర్. ఎడ్యుకేషన్ ఏం ఫినిష్ చేసావు కావ్య? అయిపోయింది. ప్రజెంట్ ఎంఎస్సి ఇంకా మాస్టర్స్ ఇన్ ఐటీ విత్ డేటా అనలిటిక్స్ చేస్తున్నాం. ఐటీ విత్ డేటా అనలిటిక్స్ ఇంకా చేస్తున్నారు. అది అందుకే కదా UK చేస్తూ అది చేస్తూ కవిర్తి ఒక బిజినెస్, అక్కడ యోగా క్లాసెస్ ఇంకో బిజినెస్, ఇంకోటి ఏంటమ్మా అది చెప్పే పర్లేదు. చెప్పండి. చెప్పండి చెప్పండి. నా సీరియస్లీ అలానే పిలుస్తారా? లేదు, రెస్పెక్ట్ మీ తరపున అడుగుతున్నాను. చెప్పండి. ఏముంది, ఏం లేదు, ఇంకా ఎవరు ఉండేనా? అంతే. యాక్చువల్లీ కవితి మేము ప్రమోషన్స్కి యూస్ చేసుకుంటాం. ఓకే. యాక్చువల్గా నేను వాళ్ళ మదరు పార్ట్నర్స్. ఓకే. నాది కాదు, మీది కాదు. అమ్మ తను కలిసి కవిత్తి చేస్తున్నారు, నేను జస్ట్ వాళ్ళకి హెల్పింగ్ గా ప్రమోటింగ్. ఫేస్ ఆఫ్ ది అయిపోయారు. కవిత్తికి నాకు సంబంధం లేదు. సంబంధం ఉంది కాకపోతే అదే, కానీ అమ్మ తను చేస్తారు. ఆన్లైన్ లో యోగా క్లాసెస్ రన్ చేస్తున్నాను. ఆన్లైన్ లో యు ఆర్ సర్టిఫైడ్ యోగా ప్రొఫెషనల్? ఎస్. ఓ నైస్. ఆల్ ఇండియా 2 times 2 years కంటిన్యూస్ గా వెళ్ళాను యోగాలో. సో ఆన్లైన్ లో వెయిట్ లాస్, జనరల్ యోగా 2 batches రన్ అవుతున్నాయి ఎవ్రీ మంత్. ఓకే. మాస్టర్స్ చేస్తున్నాను అక్కడ, పార్ట్ టైం చేస్తాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నాను అక్కడ పార్ట్ టైము, మాస్టర్స్. అండ్ ఈ మధ్య కొత్తగా ఇంకొక జాబ్ కన్సల్టెన్సీ. ఐ మీన్ లైక్ నేను అక్కడికి వెళ్ళాను కదా, మన ఇండియా నుంచి ఎవరైతే యూకే రావాలనుకుంటే స్టూడెంట్స్ అందరూ కాంటాక్ట్ అవుతున్నారు అనమాట. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళకి చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పుడు అది నాకు ఎక్స్ట్రా వర్క్ అయిపోయింది వీటన్నిటికన్నా కూడా. కాదు కావ్య, ఈ విషయం మీదకి వస్తే నేను అడగాలనుకోలేదు, కానీ ఆల్రెడీ దీని మీద ఒక పైర్ ఆఫ్ యూట్యూబర్స్ ఇట్లా మేము కన్సల్టెన్సీ పెట్టుకున్నాం, చేస్తాము, ఇట్లా మీకు రావడానికి హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇబ్బంది పడ్డారు చాలా. ఈ మధ్య అయింది ఆ మీకు గుర్తు ఉండొచ్చు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బయట తెలుసా వాళ్ళు మీకు పర్సనల్ గా? అంటే ఎప్పుడు కలిసింది లేదు కానీ, బట్ యా సోషల్ మీడియాలో ఇట్లా ఒకళ్ళు ఎలా పరిచయం అలానే పరిచయం. కానీ బయట అయితే చాలా రన్ అవుతున్నాయి ఇట్లా. కన్సల్టెన్సీ అనేది మెయిన్ నిజంగా చాలా పెద్ద బిజినెస్ లో అయిపోయింది, చాలా ఫేక్ నడుస్తున్నాయి. రియాలిటీ తెలుసుకోకుండా మన వాళ్ళు కూడా తొందరపడి ఒక్కసారి రావాలి అని మైండ్ లో పడిన తర్వాత ఇంకెవరు ఏది చెప్పినా ఆగరు, వచ్చేస్తారు. అక్కడ సినారియోస్ నిజంగానే ఇప్పుడు చాలా బ్యాడ్ గా ఉన్నాయి. ఇప్పుడు అందరు అక్కడేదో ఉందనుకుని వెళ్తాం కానీ అన్ని కంట్రీస్ ఒకేలా ఉన్నాయి. ఓకే. బట్ నువ్వెందుకు వెళ్తావని క్వశ్చన్ చేస్తారు. దేనికైనా పర్వాలేదు, మేము అక్కడ ఉండగలం, చేయగలం, ఏ సిచ్యువేషన్ అయినా ఓకే అని స్ట్రాంగ్ గా ఫేస్ చేయగలిగే వాళ్ళు రావాలి. మనమంతా ముందు ఒక ప్రపంచం ఊహించేసుకొని అక్కడికి వస్తాం, అక్కడికి వచ్చాక అది ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేసింది దొరకదు. సో బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు? లగ్జరీ, మనీ ఉండదంటారా? ఉంటది, బట్ ఏంటంటే కష్టపడాలి. ప్రజెంట్ అక్కడ జాబ్స్ అనేది కష్టమైంది. అంతకుముందు రూల్స్ వేరున్నాయి అక్క. అంతకుముందు ఎలా ఉండేది, మనకి స్టడీతో పాటు 2 years వర్క్ వీసా వస్తుంది, జాబ్ చేసుకున్నప్పుడు స్పాన్సర్షిప్ ఇస్తారు, అలా అక్కడ సెటిల్ అయిపోతారు కాబట్టి అన్నీ వస్తాయి. ఇప్పుడు రూల్స్ ఎలా మారిపోయాయి అంటే, మనకి స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత ఏదైతే మనం వర్క్ చేసుకోవడానికి PSW ఇస్తారో అది tenure తగ్గించేశారు. 2 years ఉండేది 1.5 year చేశారు. దట్టు మనం ఆ 1.5 year జాబ్ చేసుకొని తిరిగి ఇండియా వచ్చేయాలి. అక్కడ సెటిల్మెంట్ కి ఉన్న రూట్స్ అన్ని కట్ చేసేసారు. స్పాన్సర్షిప్ తగ్గించే ఇవ్వట్లేదు అసలు ఎవరు మాక్సిమం. అసలు పూర్తిగా సెటిల్ అయ్యే ఛాన్సే లేదు. 95% లేదు. ఓకే. 5% ఎక్కడో లైక్ ఇంకా ఏదైనా మనం సెల్ఫ్ గా సక్సెస్ అవ్వడం, అక్కడ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం, అట్లా ఏదో 1 or 2 చాలా లీస్ట్ కేసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ అవి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా రూల్స్ మారుస్తుంది. మామూలుగా అయితే 5 years కి మనకి సెటిల్మెంట్ రూట్, కానీ ఇప్పుడు దాన్ని 10 years చేస్తున్నారు. మన స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఒక 2 years అక్కడ వర్క్ చేసుకొని నెక్స్ట్ ఒక 5 years ఉంటే మనకి పర్మనెంట్ గా అక్కడ రెసిడెన్స్ వచ్చేస్తుంది. ఇక మనం ఇండియన్ అవ్వం, అక్కడ అయిపోతాం అనమాట, నేషనాలిటీ మారిపోతుంది. ఇప్పుడు అది 10 years చేశారు, ఇంకా లేదు ఆల్మోస్ట్. అట్లా చాలా రూల్స్ మారిపోతున్నాయి కాబట్టి ప్రజెంట్ పార్ట్ టైమ్స్ కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ మెయిన్ జాబ్ అదంతా సెకండరీ, సెటిల్ అవ్వడం అనేది. ముందు మనం స్టూడెంట్ గా వెళ్ళాము అంటే అక్కడ పార్ట్ టైం లేకపోతే సర్వైవల్ చాలా కష్టం అవుతుంది. రెంట్ 50-60 వేలు ఉంటుంది మన ఐఎన్ఆర్ లో చేసుకుంటే. అవును, కానీ అక్కడ అది చాలా నార్మల్ కదా, 50-60,000 అనేది బేసిక్ ఉంటుంది. రెంట్ కామన్ అది ఎవరికైనా. రెంట్ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకుంటే మనకి నియర్లీ 80,000 వరకు అవుతుంది పక్క. ఎంత మనం మేనేజ్ చేసుకున్నా 60 to 1 lakh పక్క మంత్లీ అవుతుంది. అంత ఎక్స్పెన్సెస్ అక్కడ పార్ట్ టైం లేకపోతే మనం ఎలా పే చేస్తాం? ఇండియా నుంచి మనం వెళ్ళేదే డబ్బులు సంపాదించడానికి. మెయిన్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైన ఒకే ఒకటి ఏంటంటే, ఇక్కడ మనం లోన్ తీసుకొని వెళ్తాం 35 lakhs 40 lakhs. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం లేదు, ఒకవేళ ఉన్నా
ఒక 1 lakh కన్నా మనకి ఎక్కువ రావు, 80K 1 lakh ఆ బిట్వీనే వస్తాయి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనం ఎక్కువ వర్క్ చేయకూడదు రూల్స్ ప్రకారం అక్కడ. సో వీక్లీ 20 hours చేయాలి. ఆ వచ్చే డబ్బులు మన ఎక్స్పెన్సెస్ కి సరిపోతాయి. ఆ తర్వాత 1.5 year లో మనం ఎంత గుడ్డు చాకరీ చేయాలన్నా అక్కడ 40 hours ఇస్తారు. సో వాటితో లోన్ తీర్చడం కష్టం అవుతుంది. చాలా మందికి తెలియక లోన్ తీసేసుకొని వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అంతా వేరే కంట్రీ రాగానే ఫస్ట్ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేస్తారు, మనీ లెక్క చేయరు. వచ్చిన లోన్ అమౌంట్ అంతా మనకి యాక్చువల్లీ సగమే ఖర్చు అవుతాయి, సగం ఉంటాయి. ఆ సగం అంతా వాడిస్తారు సంపాదించి కట్టుకుందాంలే అని. ఈ లోపు ఇది వడ్డీ పెరిగిపోతుంది. సో అట్లా అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. బేసిక్ గా అయితే మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే, మనం కష్టపడగలిగితే ఖచ్చితంగా అక్కడ సర్వే అవుతాం, డబ్బులు సంపాదించవచ్చు, లోన్ క్లియర్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా మనం సేవ్ చేసుకొని ఇండియా వచ్చి బాగా సెటిల్ అవ్వచ్చు. ఎప్పుడైనా 2 ఉంటాయి అక్క, పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. అది రియాలిటీ తెలుసుకొని మనం అక్కడికి రావాలి. వెళ్ళిన ప్రతి ఒక్కరు లేదు రాకండి ఇక్కడ బాగోదు, మీరు తెచ్చుకోవాలంటే కష్టం, చేయాలంటే కష్టం అంటారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు కాదు, వాళ్ళు ఎందుకు పూర్తిగా వచ్చేయట్లేదు. సరే వెళ్ళారు, తెలియదు వాళ్ళకి వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళాక తెలిసి అందరికి చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు పూర్తిగా ఇక్కడికి ఇండియాకి వచ్చేసిన లోన్లు ఉంటాయి కదా వెనక, ఆ డెప్ట్స్ అన్ని క్లియర్ చేయాలి కదా, అది ఎలాగైనా అవి క్లియర్ చేసే వరకు వెళ్ళకూడదు అనుకొని ఉంటారు. అది రియాలిటీ తెలుసుకోకుండా వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఇంకెవరు రాకండి అని చెప్తారు. ఓకే, రియాలిటీలో అంటే నిజంగానే ఇండియాలో కష్టాలు లేవా, ఇండియాలో మనం సంపాదించినప్పుడు మనకి బాధలు లేవా, ఇండియాలో మనం పడట్లేదా, ఇవే కష్టాలు ఇంతే కష్టాలు, అక్కడ ఇంకో లెవెల్లో లేకపోతే అక్కడ తక్కువ, అక్కడ పడే సేమే కదా. సేమ్ చెప్పాలంటే అక్కడ ఇంకా మనకున్నంత కూడా అంటే ఎగ్జాక్ట్లీ మనకున్న ఈ బౌండరీస్, మనకున్న ఫ్యామిలీ ఇష్యూస్, మనకున్న తలనొప్పులు, లగ్జరీ ఎక్కువ కదక్క. ఇక్కడ ప్రతిదీ మనం చేసుకోవాలి. లైక్ అక్కడ ఏంటంటే కంఫర్ట్ జోన్ ఎక్కువ, ఇక్కడ పడే అంత కష్టం అక్కడ పడక్కర్లేదు, పట్టించుకోడు. అక్కడ మన జీవితం మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు కదా. ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఎలా అంటే ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళ పళ్ళెం వాళ్ళే కడుక్కోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలని ఆరేసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి కష్టమైపోతుంది. వంట చేసుకోవాలి, ఎస్పెషల్లీ క్లీనింగ్ చేయాలి, వాళ్ళ వాష్రూమ్స్ వాళ్ళే కడుక్కోవాలి. అక్కడ ఏంటంటే అందరినీ ఒకేలా చూస్తారు. అక్కడ ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే కూలీ వాళ్ళ నుంచి టాప్ వర్క్ చేసే ఎవరికైనా సేమ్ రెస్పెక్ట్ ఇస్తారు, ఈక్వల్ గా చూస్తారు. నీ పని నువ్వే చేసుకోవాలి. మనకి అక్కడ పెట్రోల్ కూడా మన పెట్రోల్ మనమే కొట్టుకోవాలి, కొట్టే మనుషులు ఉండరు. నీ క్లీనింగ్ నువ్వే చేసుకోవాలి, నీ కార్ నువ్వే. ఇక్కడ మనకి ఏంటంటే డబ్బులు ఉంటే పని అయిపోతుంది, డబ్బులు లేకపోతే మనం చేసుకోవాలి. నేను ఇండియన్స్ విషయంలో గమనించింది ఏంటంటే, ఇండియాలో ఒక డ్రైవర్ జాబ్ చేయడానికో లేకపోతే పెట్రోల్ బంక్ లో పనిచేయడానికో, ఒక చిన్న కిరాణా కొట్లో పనిచేయడానికో మనకి చాలా మొహమాటం అడ్డొచ్చేస్తాయి, ఈగోస్, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని గుర్తొస్తాయి. అదే జాబ్ అక్కడికి వెళ్ళి ఎందుకు అంత కంఫర్టబుల్ గా చేస్తున్నారంటే ఎవడు పట్టించుకోడు, అందరికి సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది, అందరినీ ఒకేలా చూస్తారు. వాడు డ్రైవర్ అయినా ఇంకేదైనా సరే సేమ్ రెస్పెక్ట్. ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వరు, డబ్బుని పట్టి వాళ్ళు చేసే. ఇప్పుడు ఈవెన్ మేము సోషల్ మీడియాలో ఉన్నాం, మామూలుగా ఇప్పుడు బయట సాఫ్ట్వేర్ వాళ్ళు చేసేదానికన్నా మేము ఎక్కువ ఎర్న్ చేస్తాం, బట్ ఆ రెస్పెక్ట్ ఇవ్వరు చాలా మంది. రియాలిటీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు మారుతున్నాయి, కానీ మొన్నటి వరకు వీడియోస్ సోషల్ మీడియా అంటే చాలా తక్కువగా చూస్తారు. ఈ ఇన్కమ్ వాళ్ళకంటే ఎక్కువ మేమే సంపాదిస్తాం, కానీ వాళ్ళు కొంతమంది జాబ్ కి ఇస్తారు, కొంతమంది డబ్బుకి ఇస్తారు, కొంతమంది వాళ్ళకున్న పేరుకి ఇస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఇస్తారు. మనిషి లాగా విలువ ఇవ్వరు. అది మెయిన్ డిసడ్వాంటేజ్. అక్కడికి వెళ్తే సేమ్ రెస్పెక్ట్. నేను స్టార్టింగ్ కొన్నాళ్ళు రెస్టారెంట్ లో చేస్తాను. అక్కడ చేసినప్పుడు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే కనీసం ఇలా మనల్ని సర్వ్ కూడా చేయనివ్వరు, మేము చేసుకుంటాము, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేస్తారు. అదే ఇక్కడ రెస్టారెంట్ లో చేయాలంటే నేనేం తక్కువ చేయట్లేదు, రియాలిటీ మాట్లాడుతున్నాను అంతే. అక్కడ ఎందుకు చేస్తారు, ఇక్కడ ఎందుకు చేయరు అంటే. సో ఇక్కడ చేస్తే ఎంత తక్కువగా చూస్తారు, ప్రతిదీ వాళ్ళ చేత చేయిస్తారు. అట్లీస్ట్ పిలిచే పిలుపులో కూడా రెస్పెక్ట్ ఉండదు, గౌరవం అనేది ఇవ్వరు. ఎవరైనా మనం బతికేదే ఆ గౌరవ మర్యాదల కోసం. అక్కడికి వెళ్ళి ఎందుకు చేస్తారు అంటే ఒకటి ప్లస్ రెస్పెక్ట్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ రెండిటి కోసమే చేస్తారు. అక్కడ ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు అక్కడ స్కాటిష్, వాళ్ళు బాగా కోట్ల ఆస్తి ఉంది, చాలా ఎంత ఆస్తి అంటే అంత ఆస్తి ఉంది, కోట్ల ఆస్తి, బట్ స్టిల్ మాకులానే పార్ట్ టైం చేస్తారు. అదే రెస్టారెంట్ లో పనిచేస్తారు, అదే పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు. అక్కడ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళే చేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళే ఎర్న్ చేసుకోవాలి. అదే మనకైతే మన పిల్లల్ని వాళ్ళ పిల్లలు కూడా మనమే పోషిస్తాం, మీరు పని చేయొద్దు. కానీ మన దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ అదే కదా, మన ఫ్యామిలీస్ కి రెస్పెక్ట్ ఇస్తాం, మన పిల్లలు మన వాళ్ళు ఎలా ఉన్నారనేది మన ఉమ్మడి కుటుంబం వచ్చిందే మన దగ్గర, మనమే పోషిస్తాం, వాళ్ళని బద్దకిస్టులు చేస్తాం. ఇలా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకోలేక అవతల వాళ్ళు బ్లేమ్ చేస్తాం. బద్దకిస్టులు అంట జెన్జీ లాంగ్వేజ్, బద్దకస్తుల్ని చేస్తాం, బద్దకిస్టులని చేస్తాం. కీర్తి గారు అంటే ఎలాంటి పర్సన్ కావ్య? మీరు ఒక 1.5 year నుంచి చూస్తున్నట్టున్నారు కదా, ఎలాంటి పర్సన్ తను?
రియాలిటీలో బతుకుతుంది ఫస్ట్. అంటే 22 years జెన్ ఆల్ఫా అయ్యి ఉండొచ్చు కూడా. జెన్ ఆల్ఫా కిడ్ ఎలా ఉంటారంటే అలా రియాలిటీలో ఉండరు కదా, లేదా దే లివ్ ఇన్ దిస్ బటర్ఫ్లై వరల్డ్. అదొక ప్రపంచం ఉంటుంది, రంగుల ప్రపంచం వాళ్ళది. తప్పులేదు, అందరికీ ఆ ఏజ్ లో ఉండొచ్చు, ఉండాలి కూడా. కామన్ అది. సో తను ఎలాంటి పర్సన్? చెప్తాను కదా, రియాలిటీలో బతుకుతుంది అనమాట. అంటే మరీ మోడర్న్ కాదు, మరీ ట్రెడిషనల్ కాదు. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చేది ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ అసలు పీక్స్ లో ఉంటాయి అనమాట. ఏంటంటే ఇప్పుడు మాకు ఏజ్ చెప్పొద్దులేక, సో ఇప్పుడు తనకి 20s లో ఉన్న మెచ్యూరిటీ. సో తనకు ఇప్పుడున్న మెచ్యూరిటీ మాకు అంటే ఒక 10 ఏళ్ల తర్వాత మనకి ఎలా ఉంటుందో అలా. సో ఎలా కవర్ చేసే అలా ఉంటుంది అనమాట. అంటే ఈ ఏజ్ లో మాకు మెచ్యూరిటీ ఉంటే అప్పుడు ఇంకా బాగా చదువుకునే వాళ్ళం, ఇంకా కొంచెం సెటిల్ అయ్యే వాళ్ళమేమో, లేదంటే ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకునే వాళ్ళము. సో అలా అనిపిస్తుంది అనమాట దాన్ని చూసినప్పుడల్లా. సో నేను ఫీల్ అవుతాను. ఓకే. సో నాకు ఇక్కడ ఒక డైలాగ్ గుర్తొచ్చింది, మీరు మీమ్స్ ఫాలో అవుతుంటే ఆమె మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసిన కరెక్ట్ అది వేసుకోవచ్చు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా, అసలు నీకు ఎలా వచ్చింది, ఎంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది నీ లైఫ్ లో, నువ్వు అసలు ఏం చూసావని నీకు అంత మెచ్యూరిటీ వచ్చింది. నేను చాలా సార్లు అడుగుతానే ఉండను. ఫనీ సైడ్ ఏంటి నిజంగా, సారీ మధ్యలో ఇంటరప్ట్ చేసిన, లేదు అంతే. షూరా? ఓకే. సో ఏంటి నిజంగా అంటే ఒక విధంగా మెచ్యూరిటీకి ఏస్తో సంబంధం లేదని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, మనకి లైఫ్లో వచ్చే దెబ్బలు చాలు మనల్ని ప్రాపర్గా ఇలా సెట్ చేయడానికి అని అంటూ ఉంటాం కావ్య. ఇన్ బేసిక్ జనరల్ మనం మాట్లాడుకునే దాంట్లో ఏంటి అలా అంత మెచ్యూరిటీకో, లేకపోతే ఒక స్ట్రిక్ట్ లైఫ్ ఇప్పుడే ఇన్ని చేయడానికి ఇంత ఎలాగైనా సరే ఆ పరుగు పందెంలో సంపాదించాలి, నేను ఎలాగైనా సంపాదించాలని తప్పనే కనిపిస్తుంది నాకు. ఎందువల్ల అలా? ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని బట్టి ఉంటుంది. సెకండ్ థింగ్ జనాల్ని చుట్టూ వాళ్ళని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటా. నాకు నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటా. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ నా లైఫ్ ఎలా ఉంటుంది. సో ప్రజెంట్ హ్యాపీనెస్ కోసం చూసుకుంటే ఫ్యూచర్ పోతుంది. దానికి తోడు నాకున్న గోల్స్ అలాంటివి. ఫ్యూచర్లో నేను అచీవ్ నేను చేయాలి అంటే దానికి డబ్బు చాలా కావాలి. ఓకే. సో నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా లైఫ్, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా తీసేసి వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. ఇద్దరు మా ఆడపిల్లలమే అని వాళ్ళు ఎప్పుడు అంటే, మా నాన్నకి మగపిల్లలు అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం, ఇప్పుడు లేదు ఇది, కానీ చిన్నప్పుడు చాలా ఇష్టం. ఆ మగపిల్లడు పుట్టలేదు అని మా నాన్న దగ్గర ఫస్ట్లో చాలా బాధ ఉండేది. అది ఎప్పటికీ లైఫ్లో రాకూడదు, నాకు ఒక కొడుకు లేడే అన్న బాధ ఆయనకు ఉండకూడదు. ఆయన ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మమ్మల్ని చూస్తే. ఓకే. సో దానికోసమే. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఏం చేస్తారు? నాన్న ఆటో డ్రైవర్, అమ్మ టైలరింగ్ చేస్తారు. ఇప్పుడు కూడా స్టిల్. ఓకే. మీరు సంపాదించి ఇష్టం అడిగారు ఎప్పుడైనా, నాన్న ఆపేయండి నేను చూసుకుంటాను? ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశానో, మీరు ఇంక పని చేయాల్సిన అవసరం లేదు, మీకు నెలకి నెల ఎంత కావాలో నేను ఎంత ఇస్తాను, మీరు ఇంట్లో కూర్చొని. నేను ఈ రోజుకి చెప్తాను ప్రతిరోజు, నువ్వు పని చేయాల్సిన అవసరం ఏంటి నాన్న, తిని కూర్చో చాలు, నేను ఇస్తాను, నువ్వు పని చేయొద్దు అని. ఇంకొక 1 year చెల్లి ఇంకా ఫైనల్ ఇయర్ చదువుతుంది, ఈ 1 year చేస్తాము, తన బాధ్యత కూడా అయిపోయే వరకు. నెక్స్ట్ రిలాక్స్ అవుతామని అంటారు. కానీ వాళ్ళు అలా అవ్వలేరు, ఒకసారి పనికి అలవాటు పడిపోయారు కదా, వాళ్ళు అంటే ఒంట్లో శక్తి ఉన్నంత వరకు చేస్తాము. పైగా ఆడపిల్లలంటే ఆడపిల్ల ఏ రోజైనా అది నేను మారుస్తాను ఖచ్చితంగా. అవునా? షూరా? పక్కా. అలాంటి ఆలోచనలే ఉన్నట్టున్నాయి బాగా. రెవల్యూషన్ తీసుకురావాలి, ఆడపిల్ల అంటే వెళ్ళిపోద్ది, ఇంక తర్వాత అమ్మ వాళ్ళని చూసుకోదు. అది నేను మారుస్తాను ఖచ్చితంగా. బాగా ఇష్టమా నాన్నగారు అంటే? చాలా. వాళ్ళ కోసమే ఇంకా నేను ఎంత అంటే ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే. నాకు ఒక ఊహ వచ్చాక ఇప్పుడు నాకు డ్రీమ్స్, గోల్స్ వాటి కోసం సంపాదిస్తున్నా, కానీ అసలు ఆలోచన వచ్చింది, మొదలు పెట్టింది వాళ్ళ గురించి. వాళ్ళని చూసి వీళ్ళని ఏదైనా చేసి బాగా చూసుకోవాలి అనే ఆలోచన. సో కీర్తి ఎలా అంటాం కావ్య? బంగారు. చాలా కైండ్ హార్టెడ్. అవునా? చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటది. లైక్ ఇప్పుడు నా ఏజ్ మీరు ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి. కావ్య ఏజ్ 22 నేను చెప్పేసి. లైవ్ పెట్టినప్పుడైనా వీడియోస్ కైనా కంపల్సరీ ప్రతి వీడియోకి ఒక కామెంట్ అయినా ఉంటది, ఏజ్ ఎంత ఏజ్ ఎంత ఏజ్ ఎంత. క్యూరియాసిటీ ఏజ్ పైన. చిన్నపిల్లని పక్కన జీవితం అంటే సరదా అండి, మేము తెలుసుకోవాలనుకుంటాం. చిన్నపిల్ల. ఓకే. చిన్నపిల్లని. ఓకే. బాగా ఇప్పుడు నా ఏజ్కి నా
తోటి ఫ్రెండ్స్, నా కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు, లేదా నాకన్నా చిన్న వాళ్ళు, ఈ సర్కిల్లో నాకు ఫ్రెండ్స్ అవ్వాలి. అవును. చిన్నప్పటి నుంచి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుండు డ్రీమ్ చేస్తూ వచ్చాను అనమాట. మా అమ్మతో అనేదాన్ని స్కూల్లో. అంటే ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు, ఎక్కడికెళ్ళి సర్కిల్ పెద్దదే, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకా ఎలా ఉండాలంటే నాకు నా గురించి ఎంత తెలుసో తనకి అంతే తెలిసి ఉండాలి. ఇంకా ప్రాణమైనా ఇచ్చేస్తారంటారు, అలా నేను వెనకాడకూడదు. తన విషయంకి వస్తే నేను ఏది వెనకాడకూడదు, అంత క్లోజ్ అవ్వాలి. అలా నాకు అంత నేను ఎవరిని ఫీల్ అవ్వాలా. ఆబ్వియస్లీ ఏం చాలా మంది బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్, నేను ఏదైనా చేస్తాను, కానీ నేను హార్ట్ఫుల్ గా బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరిని అనుకోలేదు. సో మా అమ్మతో అనేది నాకు ఎందుకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ లేరు, ఎందుకు లేరండి, స్కూల్లో అడిగితే నెక్స్ట్ డిప్లొమా జాయిన్ అవుతున్నారు అక్కడ వస్తారేమో, అక్కడ అడిగితే కాలేజ్కి వెళ్తావు కదా అక్కడ వస్తారేమో అని. అక్కడ నాకు ఎవరు అవ్వలేదమ్మా, నా బీటెక్ కూడా అయిపోయింది, ఎవరు అవ్వలేదు అంటే రేపు జాబ్కి వెళ్తావు కదా అక్కడ ఏమైనా అవుతారు, ఒకళ్ళు అక్కడ కూడా అవుతుంది పెళ్లి చేసుకొని మొగుడు అవుతాడు. నాకు అట్లా వద్దు, నాకు ఒక ఫ్రెండ్ కావాలి నేను ఉన్నాను కదమ్మా అనేది. సో అట్లా మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటూ ఉండే టైంలో ఈవిడ వచ్చారనమాట. సో తను ఎంత బాగా అర్థం చేసుకుంటది, జడ్జ్ చేయదు, ఫాస్ట్ గా ఎవరిని తొందరగా జడ్జ్ చేయదు, ఒకళ్ళ జీవితాన్ని గుచ్చి చూడదు, ఒక లైఫ్ లో మీరందరు కదా ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ చూపించదు తన లైఫ్, తన హస్బెండ్, తన పాప. ఒక్కసారి నమ్మింది అంటే ఒక్కసారి లవ్ చేసిందంటే వాళ్ళు ఎలా ఉన్నా లవ్ చేస్తుంది. నా కోసం నువ్వు ఇది మారు, అది నచ్చలేదు, ఇలా మార్చుకో, అలానే ప్రేమిస్తుంది. ఇప్పుడు నాలో అందరికి పాజిటివ్సే తెలుసు, నాలో ఉన్న నెగటివ్స్ అన్ని తెలిసిన ఒకే ఒక పర్సన్, బట్ స్టిల్ ఏ రోజు నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఇలా ఉండు అలా ఉండు, ఏ రోజు నాకు ఏది చెప్పదు. ఏంటి ఆ నెగటివ్స్ మాకు చెప్పండి. సో భరిస్తుంది, ప్రేమించింది అంటే భరిస్తుంది, ఏది వెనక ఆలోచించదు, మంచిది బాగా. ఏంటి ప్రాణం ఇస్తున్నారా లేదండి? నేను ఇస్తాను. ఏంటండి ఏదో అంగట్లో సామాన్ అన్నట్టు నేను ఇస్తాను అంట. వద్దులేండి, మా అమ్మల్ని ఎందుకు జైలు వేస్తారు, మాకు ఇప్పుడు ఇట్లాంటి ఇవ్వడాలు ఏం పెట్టద్దు ఇక్కడ. ఇస్తానని అది మాత్రం తను ఎందుకు తీసుకుంటాను? మేము తీసుకుంటాం, మా అమ్మ నాన్న ఉన్నారు. ఫస్ట్ చెప్పండి ఏంటి నెగిటివ్స్ ఏంటి కీర్తి గారు? నెగిటివ్స్ ఏమంటే ఏముండదు అనమాట. ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద నెగిటివ్ ఏదైనా ఉందంటే నిద్ర. ఎలా అంటే అసలు ఎప్పుడు కాదు, రీసెంట్ నిన్న నైట్ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఒక చోటుకు వెళ్ళొచ్చాము, స్కూటీ వేసుకెళ్ళొచ్చాము అనమాట, అది గచ్చిబౌలి, ఇంకా దాటి సిటీ అవుట్కట్స్కి వెళ్ళిపోయాము. ఓకే, ఒక సబ్స్క్రైబర్ని మీట్ అవుదామని చెప్పేసి తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాము. అంత దూరం వెళ్ళాను సార్, బాగానే ఉంది. వెళ్ళాక ఒక 5 నిమిషాలు కూర్చుని వచ్చేద్దాము అని చెప్పేసి ఒక 10 నిమిషాలు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పింది. ఓకే అని చెప్పేసాను. యాక్చువల్గా ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో నేను తనకి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, తనకి ఏదో ఒకటి చేయాలి కదా, సో షాపింగ్ కూడా చేయాలి, త్వరగా క్లోజ్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుని బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తనతో మాట్లాడి అంతా బాగానే ఉంది. ఒక 10 నిమిషాలు పడుకుని లేచి వెళ్దాము అని చెప్పేసి ఉంది. నేను అసలు ఎంత అది పడుకుంటే లెగదు అసలు. ఎవరో తెలియదు, ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లో పడుకున్నారా? వాళ్ళ ఇంట్లో ఒక్క జస్ట్ 10 మినిట్స్ పడుకుని వెళ్దాం అని చెప్పేసి సబ్స్క్రైబర్ ఇంట్లో వెళ్ళి పడుకున్నా అసలు నిద్ర వచ్చింది ఆన్ ఉంటుంది అనమాట. ఓకే, అసలు నిజంగా అమ్మో అసలు టార్చర్. రాత్రి డ్రైవింగ్ అప్పుడు నేను అరుస్తూనే ఉన్నా వెనకాల మా పాప కూడా ఉంది అనమాట. అంత దూరం కదా, మ్యాప్ తెలియదు అనమాట, రూట్ చెప్పాలి పక్కన వెనకాల కూర్చుని. అసలు 5 నిమిషాలు నిమిషానికి కావ్య సీరియస్ అయింది రాత్రి చూసాను. కోపం వచ్చింది, అసలు ఎవరైతే పోనీ నిద్ర ఇంపార్టెంట్. భూకంపం వచ్చినా సరే, భూకంపం వస్తున్నా ఓకే పర్లేదు, నిద్రపోయి నాకు బాగా ఇష్టమైన రెండు, ఒకటి నిద్ర, రెండు కూడా నిద్రేనా? అంత నిద్ర పిచ్చండి కాదు. తర్వాత అన్నిటికన్నా బాగా ఇష్టమైంది నిద్ర. ఒప్పుకుంటా, రాత్రే తెలుసు నాకు కూడా నిద్ర బాగా పోతుందని తెలుసు. రాత్రి అయితే నాకేంటంటే ఇద్దరు పడుకుంటున్నారు కదా, నాకు డ్రైవ్ చేయాలంటే భయం వేస్తుంది. కొంచెం అటు ఇటు జరిగినా ఇలా తూలినా పడిపోతారు కదా, అసలు ఎంత టెన్షన్ అంటే నాకు. అసలు ఆపేసి కూర్చుందామంటే ఆ నైట్ 11 అయిపోతుంది. అప్పటికే 11 అయింది, మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి 12 అయ్యింది. ఓకే, సర్ప్రైజ్ ఇవ్వాలి పాపం. సర్ప్రైజ్ ఎక్కడ అసలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా మేము కొంచెం సిటీలోకి వచ్చేసరికి షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తే అట్లీస్ట్ షర్ట్ అన్నా తీసుకుంటా అని చెప్పేసి పక్కనే ట్రెండ్స్ ఉంటే వాళ్ళ లైట్స్ కూడా క్లోజ్ చేస్తారు, లేదా అయిపోయింది అని చెప్పేసి. ఫస్ట్ టైం అనమాట, ఒక 5 మినిట్స్ వెళ్ళి ఆ షర్ట్ తీసుకుని బిల్ తీసుకుని వచ్చి గొప్పలు
గొప్పలు కాదు అసలు, నాకైతే ఎంత అంటే కోపం పొద్దు ఉంటే నుంచి మళ్ళీ వాళ్ళ ఆయనకి అంతా చెప్పింది, మళ్ళీ ఇక్కడ మీకు చెప్తుంది. అంత టార్చర్ తెలుసా, ఎంత టెన్షన్ ఉంటుంది డ్రైవ్ చేసే వాళ్ళకి. నేను సింపుల్ గా చెప్పేస్తా. తర్వాత వచ్చేటప్పుడు ఆకలేస్తుంది, ఏం తినలేదు, నూడిల్స్ బండి దగ్గర ఆపింది, వాళ్ళు నూడిల్స్ తీసుకునే గ్యాప్ లో అక్కడ కూడా కూర్చొని నిద్రపోయి అక్కడ నిద్రపోతుంది, బండి మీద నిద్రపోయింది. అసలు నేను మనిషి నిద్రనా ఇంకేమన్నా నిద్ర? కుంభకర్ణ నిద్ర అంటారు కదా. దానికన్నా అది కూడా తక్కువేమో. మీరు అసలు చూస్తే ఒక 2 రోజులు తన దగ్గర ఉండండి, అసలు అది వచ్చేస్తుంది. అసలు పిలిచి పిలిచి లేపి లేపి ఛీ, అసలు వద్దు ఇంట్లో నిద్రపోయింది చెప్పాను. నన్ను అనవు, ఎట్లా ఉన్నా అది చెప్తాను నేనైనా, నాకు తప్పదు పాపం వాళ్ళు తెలియాలి ఎంత రాక్షసు, నిద్ర రాక్షసు. అమ్మో. ఇంకోటి చెప్తాను ఇన్సిడెంట్. ముందు రోజు ఇక్కడికి నిన్నే కదా వచ్చింది, ముందు రోజు అనమాట వాళ్ళ ఊరు వెళ్ళి టెంపుల్ కి అలా వెళ్ళేసి నైట్ మేము ఇద్దరు స్టార్ట్ అయ్యి వచ్చాము. వస్తే నైట్ ఎన్నింటికి 11కి అనమాట, 10:45కి బస్సు. ఓకే. ముందే వాళ్ళ చెల్లిని డ్రాప్ చేయడానికి 8:30కి అలా వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా అక్కడే టైం అవ్వాలి కదా అని చెప్పేసి కొంచెం అటు ఇటు తిరిగేసి ఇంకా టైం ఉంది ఏం చేయాలో తెలియక ఇంకా కార్లో అలా నిద్రపోయాం అనమాట. అలారం పెట్టుకుని అందరం పడుకున్నాం, వాళ్ళ అమ్మ నాన్న అలారం పెట్టుకుని పడుకున్నాము. అవి కూడా 3 times అలారం పెట్టామన్నమాట. 5 minutes 5 minutes 5 minutes గ్యాప్ సైలెంట్ లో పెట్టి అలారం పెట్టింది. దాని మీద నమ్మకం లేక నేను నా ఫోన్ లో అలారం పెట్టుకున్నా. ఓకే. అయితే కరెక్ట్ 10:30 10:45 కదా, అక్కడే దగ్గరలోనే అక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఒక 5 minutes ముందు అలారం పెట్టాను, లేపాను అనమాట. అలారం మోగిన ఇది పడుకునే ఉంది, లేకవ్య బస్ వచ్చేసి ఉంటుంది, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఎంతసేపు లేపారంటే అసలు నాకు విరక్తి వచ్చేసి నేను పడుకున్నాను అనమాట. కానీ ఒకసారి మీ టికెట్ నాకు పంపించి నేను చూస్తాను టైమింగ్ ఒకని, లేదా నేను కాల్ చేస్తాను. అసలు ఫోన్ సైలెంట్, వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళు కాల్ చేస్తే అన్నా తెలియాలి కదా, లేట్ వెళ్తే ఫోన్ సైలెంట్లో ఉందా ఒకసారి చూడు అంటే చూస్తా అని సరే నేను వెనక్కి కూర్చున్నాను. మళ్ళీ ఒక 2 minutesకి అడిగా అనమాట, నేను చూశాను ఇంకా టైం ఇప్పుడు కాదు 11:45కి బస్సు, 10:45కి అయితే 11:45కి బస్సు, ఫోన్ కూడా సైలెంట్ లో లేదు అని చెప్పింది. ఆ టైము తప్పే, ఫోన్ సైలెంట్ లోనే ఉంది. ఓకే నేనే సరిగ్గా వినలేదేమో ఒకవేళ అదే టైంలో అని చెప్పేసి నేను పడుకుని పోయాను. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందంటే అసలు గెస్ట్ చేయలేరు ఎంత కాన్ఫిడెంట్ అంటే. ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. మొన్న వచ్చినప్పుడు మామూలుగా ఏంటది బంగీ జంప్స్ టైప్ లో మొత్తం మనకి గ్యాప్ జోన్ ఉంటుంది కదా. లేదు నేను నెగిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ కూడా కాదు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉండే అనమాట. ఓకే. అయితే 50 weight తక్కువ ఉన్న వాళ్ళకి దాని మీదకి ఎలా ఉంటుంది అన్నమాట. అయితే సో కొంచెం పెద్దవాళ్ళం కదా, చూసి చిన్నపిల్లలది ఇది 50 weight ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అనమాట. లేదు మేము ముగ్గురం 50, తను ఇంకో ఫ్రెండ్ ఉంది అనమాట, మేము ముగ్గురు వెయిట్ చూసుకొని వెళ్ళాం అక్కడికి. నేను 54 6 కిలోలు పెరిగానని అప్పుడు వీడియో కూడా చెప్పాను, వెయిట్ బాగా పెరిగాను యూకే వచ్చి అని. వెయిట్ చూసుకొని అక్కడికి వెళ్ళాము, ఆయన 50 below అన్నారు. మేము ముగ్గురు 50 below కావాలంటే చెక్ చేసుకొని తెచ్చుకోండి అన్న. ఆ కాన్ఫిడెన్స్ కి ఆయన పాపమా ఇంకొక అమ్మాయి ఉంది చెప్పగా శ్రీజ అక్క, ఆ అక్క కూడా నేను ఎంత కాన్ఫిడెంట్ చెప్తుంటే అక్క కూడా అనుకుందంట. మొత్తం వెళ్ళి అంత ఆడేసి ఎగిరేసి అంతా అయిపోయి బయటకు వచ్చాక తీరిగ్గా అప్పుడు చెప్పాను 50. అక్క షాక్, మరి అంత కాన్ఫిడెంట్ గా చెప్పు చెక్ చేసుకో, మరి ఆయన చెక్ చేస్తే పరిస్థితి అంత కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడి కూడా ఆయన చెక్ చేయడు, భయం డౌట్ చెప్పి ఆయన చెక్ చేస్తాడు. అయ్యో అసలు మామూలు తెలియదట్లు కాదు ఇవన్నీ. అసలు నాకు ఇవన్నీ బాధలేదు, నా నిద్ర గురించి ఎవరికి తెలీదు, టాప్ సీక్రెట్. మీరు అంతా బయట పబ్లిక్ లో చెప్పేశారు. కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి కాదు, కావ్య మీ ఇంటి నిద్ర అమ్మాయి. అమ్మో వద్దు, మీ ఇంటికి ఇన్వైట్ చేసినా నిద్రపోయే అమ్మాయి. బై మిస్టేక్ యూకే ఫ్రెండ్స్ అందరు చూస్తారు, వాళ్ళు అసలు మరీ చెప్పారు నిద్ర గురించి దయచేసి బయట ఎక్కడ చెప్పక కావ్య, వాళ్ళు చూస్తున్నారు అక్కడ లైవ్ లో రోజు. అయ్యో టార్చర్ తెలుసా పక్కన వాళ్ళకి ఆ నిద్రతో. కానీ బేసిక్ గా ఆఫ్ ది టాపిక్ అనుకో కావ్య, యూకే వెళ్ళాము అంటే ముందు బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు, బ్యాక్ స్టాబింగ్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే ఇంకా ఇబ్బంది పడతారు అక్కడ అని అంటాం కదా. ఎలా ఉండింది ఇన్ ద బిగినింగ్? నా పరంగా చాలా అదృష్టవంతురాలు. ఎంత అదృష్టం అంటే ఇంక చెప్పలేము. నాకు అసలు అక్కడ ఒక్కళ్ళు కూడా తెలియదు, ఎవ్వరు తెలియదు. ఓన్లీ ఇప్పుడు నేను కన్సల్టెన్సీ త్రూ వెళ్తాం కదా, ఆ అన్న ఒక్కరే. అన్న కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వెళ్ళారు, ముందే వాళ్ళు వెళ్ళారు. యాక్చువల్లీ అసలు యూకేనే అనుకోలేదు, వేరే కంట్రీ అనుకున్నాను. అసలు ముందు వేరే కంట్రీ వెళ్ళాలని ఆలోచన ఉందా? అప్పుడు ఇండియాలో మంచిగా సిరీస్ చేసుకుంటూ ప్రశాంతంగా డిప్లో ఆ టైంలోనే వేరే కంట్రీ వెళ్ళాలని అప్పుడే ఫిక్స్ అయిపోయింది. అసలు నేను యూట్యూబ్ పెట్టిందే మనీ కోసం, నేను అబ్రాడ్ వెళ్ళడానికి.
అబ్రాడ్ వెళ్ళడానికి మనీ సంపాదించడం కోసం యూట్యూబ్ పెట్టావా? Wow. అంటే ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్. ఓకే, పిక్చర్లు అయిపోయారు మా వాళ్ళు. అలా కాదు, నాకు చిన్నప్పటి నుంచి అనుకున్నా నా స్టడీకి ఇంట్లో వాళ్ళ చేత డబ్బులు పెట్టించుకోవడం, నా టాలెంట్ మీద చదువుకోవాలి అనుకున్నాను. నైస్. అది మెచ్యూరిటీ. అందుకు నాకంతా ఫ్రీ సీట్లే అన్నమాట. నా స్కూలింగ్ అంతా నవోదయ ఫ్రీ సీట్. నేను కూడా, నాకు అన్ని మంచి మార్క్స్ వచ్చాను. నేను ఇప్పటికీ నమ్మలేను, నేను అంత బాగా చదివాను. ఓకే, ఇదంతా నవోదయ వాళ్ళని చూస్తే అదొక కనెక్షన్ అది. సో నవోదయ లిటరల్ ఇక్కడ ఈ ఫ్రేమ్ పెట్టి ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావు అని వెళ్ళొచ్చు మన ఇద్దరికి. ఓకే, సో నవోదయ తర్వాత బీటెక్ డిప్లొమా ఫ్రీ సీటే, బీటెక్ ఫ్రీ సీటే. కానీ నాకు అబ్రాడ్ వెళ్ళాలని అప్పటి నుంచే ఉంది. ఇక్కడ ఎంత ఫ్రీ సీట్లో పని డబ్బులు కావాలి కదా, అంతా నేను ఇంట్లో వాళ్ళని ముందే అనుకున్న పెట్టించకూడదని. ఒకళ్ళు పెట్టడానికైనా అంత మనీ ఎఫర్ట్ చేయలేరు. అంతే. సో ఆ టైంలోనే ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ లో నేను జాయిన్ అయిన డైరెక్ట్ లాటరల్ గా. జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాను, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, అన్ని ల్యాక్స్ సంపాదించాలి. పార్ట్ టైం చేస్తారంటే మా నాన్నగారు ఒప్పుకోలేదు, నీకు పార్ట్ టైం చేయాల్సిన అవసరం. మా నాన్న అసలు ఏ రోజు ఎంత లేకపోయినా మా ఇద్దరికి ఏ రోజు తక్కువ చేయలేదు. వాళ్ళకి లేకపోయినా మమ్మల్ని మాత్రం టాప్ నలుగురిలో మా పిల్లలు తక్కువ అవ్వకూడదు అట్లానే చూసుకున్నారు. సో అస్సలు ఒప్పుకోలేదు పార్ట్ టైంకి. అప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, యోగా క్లాసులు చెప్పేదాన్ని అక్కడ ఉన్న పిల్లలకి బీటెక్ చదువుకుంటూనే. బట్ ఆ డబ్బులు మా నెలవారీ ఖర్చులకి అయిపోయాయి, 3,000 5,000 అలా వచ్చాయి. ఓకే, ఇంకప్పుడు ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అదే టైంలో నాకు వీడియోలు వచ్చాయి అనమాట యూట్యూబ్లో. ఈ మంత్ నాకు యూట్యూబ్ నుంచి అన్ని ల్యాక్స్ వచ్చాయి, ఇన్ని ల్యాక్స్ వచ్చాయని వీడియోస్ పెట్టేవాళ్ళు. ఓ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా, ల్యాక్స్లో వస్తాయా అనుకొని స్టార్ట్ చేశాను. నాకు అసలు జీరో నాలెడ్జ్, ఏం తెలియదు యూట్యూబ్ అంటే ఏంటి, దాని నుంచి డబ్బులు నాకు ఏం తెలియదు. సో ఇప్పుడు మధ్యలో కట్ చేస్తే ఎన్ని ల్యాక్స్ సంపాదించావు కావ్య? మాట్లాడదాం. సో అట్లా ల్యాక్స్ వస్తాయి అనిపోయి ఇంక ఇదే చేస్తే వస్తాయని అట్లా మొదలు పెట్టాను. నాకు అసలు ఏం తెలియదు, ఎడిటింగ్ తెలియదు, ఎట్లా ఒక వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తారు అసలు ఛానల్ నాకు ఏం తెలియదు, నథింగ్. ఓకే, అట్లా మొదలు పెట్టాను. మంచిగా నేను అనుకున్నా ఒక 1 year ముందే స్టార్ట్ చేస్తాను, 3rd year లో స్టార్ట్ చేస్తాను. అంటే అందరూ చెప్పిన దాని ప్రకారం అందరు వీడియోలు చూస్తే ఒక 1 year మనం పెట్టిన 1 year ఓపిక్గా చేస్తే వస్తుంది అన్నారు. ఓకే, స్టార్ట్ చేస్తే 1 year సక్సెస్ వస్తుంది. నాకు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతే అనుకొని 3rd year లో స్టార్ట్ చేస్తాను. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి ఆలోచిస్తూ 3rd year ఒక పాత్ వెతుక్కొని 3rd year లో స్టార్ట్ చేసి అనుకున్నట్టే 1 year కి సక్సెస్ వచ్చింది. ఐ మీన్ అంటే మానిటైజేషన్ అయింది, సక్సెస్. అలాగా నా డబ్బులు నేను సంపాదించుకొని అట్లా యూకే వెళ్ళాలి యూకే అనుకోలేదు, వేరే కంట్రీ పోలాండ్ అలా అనుకున్నాను. లైక్ అఫోర్డబుల్గా అన్ని వేసి చూసుకొని. కానీ కేవలం యూకే చూస్ చేసుకోవడానికి ఒకే ఒక రీజన్, అందరు కూడా అదే అడిగారు నన్ను, నేను వీడియోలో చెప్పడానికి కుదరలేదు. ఓకే, సో అందరు అడిగింది ఏంటంటే యూకేనే ఎందుకు వెళ్ళావు అనేసి. నేను అసలు వెళ్ళకూడదు అనుకున్న కంట్రీస్ ఫస్ట్ యూఎస్ యూకే, అసలు పోకూడదు అనుకున్నా. అది తప్ప ఏ కంట్రీ అయినా పర్లేదు అట్లా అనుకున్నాం. ఒక అన్నయ్య గురించి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, అన్నయ్య అక్కడ యూకేలో సెటిల్డ్ పర్సన్. ఓకే, ఐటీ జాబ్ చేస్తూ అక్కడే బిజినెస్ రన్ చేస్తూ సెటిల్డ్ అనమాట ఫ్యామిలీతో. సో ఆ అన్నయ్య త్రూ వీళ్ళు వెళ్ళారు. కొంచెం అప్పటికే ఈ కన్సల్టెన్సీస్ నేను తిరిగి విసిగిపోయి ఉన్నా, డబ్బులు అన్నీ పోయి డబ్బులు కట్టేసి చాలా కన్సల్టెన్సీస్ ఫోన్లో మాట్లాడేదాన్ని, వెళ్ళేదాన్ని. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, జీరో బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు తెలియదు. సో నేను వెళ్ళే స్టెప్ రాంగ్ అవ్వకూడదు, ఫ్యామిలీ ఉంది వెనక, చెల్లి ఉంది, అట్లా చూసుకొని విసిగిపోయి అసలు ఒక ఎంటెక్ కూడా మిస్ అయిపోయింది. నాకు ఎవరిని నమ్మాలో అర్థం కాల. అదే టైంలో ఇంకా మా ఫ్రెండ్ చెప్తే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళున్నారు, ఓకే అంటే సో ఇంకా అన్నయ్య నేను చూసుకుంటాను మొత్తం, ప్రాబ్లం లేదు, పార్ట్ టైం ఇస్తాను, తర్వాత జాబ్ అన్నిటికీ గైడెన్స్ ఇస్తాను, మొత్తం చూసుకుంటానని హామీ ఇస్తే ఇంకేదైతే అదైనా దేవుడి మీద భారం, ఏదైనా పర్వాలేదు ఫేస్ చేద్దాం, లెట్ ఇట్ బి. నేను ఒక్కటే నమ్ముతాను. అంటే ఒక ఏజ్ వరకు నా లైఫ్ టైం మొత్తం ఫిక్స్ చేసేదాన్ని షెడ్యూల్. ఈ రోజు ఇది జరగాలి, 1 week తర్వాత ఇది, 1 month లైఫ్ టైం మొత్తం నేను టైం టేబుల్ వేసేసుకునేదాన్ని, ఇదే జరగాలి అని. కానీ ఒకటి కూడా జరిగేది కాదు. సో నేను ఇంకా నా మైండ్ని మార్చుకున్నా, నా లైఫ్ లో ఏది జరగాలని ఫిక్స్ చేయడం అనేసి ఏది జరిగినా పర్లేదు ఫేస్ చేద్దామని నా మైండ్ని ఫిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అట్లా సరే ఏదైతే అయినా ఒకవేళ అది ఫేక్ అయినా పర్వాలేదు, కష్టపడదాం చేద్దాము అని అన్నయ్య నమ్ముకో. హార్డ్లీ 3 times కాల్లో మాట్లాడుంటాను అన్నతో. నాకు ఎవరు ఏంటో తెలియదు, ఫేస్ చూడలేదు, నాకు అసలు ఏం తెలియదు, అన్న పేరు కూడా తెలియదు పూర్తిగా. అలాంటి మనిషిని నమ్మి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక బై లక్ ఫస్ట్ అన్న వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు 2-3 months. అన్న వాళ్ళ ఫ్యామిలీతోనే ఉన్నాను, 2-3 months ఉన్నాను. అదే టైంలో నా అదృష్టవశాత్తు మా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు కాలేజ్లో, యూనివర్సిటీ. నేను జాయిన్ అయిన యూనివర్సిటీలో వెళ్ళిన ఫస్ట్ డేనే నా పక్కన కూర్చొని ఉన్నారు, మీరు తెలుగా అని. తెలుగు వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోకూడదు అనుకున్నా, అసలు తెలుగు వాళ్ళతో అంటే లైక్ మళ్ళీ ఇది కూడా నెగిటివ్ పోర్ట్రే అవుతుంది. మొన్న ఏదో ఒక వీడియోలో చెప్పాను, లండన్ వెళ్ళాను మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారంటే, ఏ తెలుగు వాళ్ళు ఉంటే నీకు అంత ఇదా, నువ్వు తెలుగేగా. నాకు అసలు నెగిటివ్ కామెంట్సే రావు, కానీ ఈ మధ్య యూకే వెళ్ళిన దగ్గర నుంచి ఏది మాట్లాడినా నెగిటివ్ అయిపోతుంది. మరి అది ఏంటో అర్థం కావట్లేదు.
నేను ఎందుకు తెలుగు వాళ్ళు వద్దు అనుకున్నానంటే అక్కడికి వెళ్ళింది మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి, కల్చర్ డెవలప్ అవ్వడానికి. బేసికల్లీ నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు, నా కమ్యూనికేషన్ ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఇంకెప్పటికీ నార్మల్ అయిపోతాం కదా, మన సర్కిలే ఉంటుంది మళ్ళీ కూడా. కొంచెం అక్కడ వాళ్ళతో పరిచయం అయితే మన స్లాంగ్ మారుతుంది, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవ్వడానికి వెళ్ళాను కదా. సో అందుకు నేను తెలుగు వాళ్ళతో దట్టు మన వాళ్ళు ఏంటంటే కొంచెం మైండ్ సెట్ వేరు ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కొంచెం బ్యాక్ బిచ్చింగ్ ఉంటుంది. అందరినీ అనట్లేదు, కొంతమంది బ్యాక్ బిచ్చింగ్ కుళ్ళు, అసలే మనం సోషల్ మీడియాలో ఉన్నాం, చాలా ఉందన్నమాట. ఓన్లీ సోషల్ మీడియా కాదు, ఇంక చుట్టూ ఇవన్నీ చేస్తున్నాం కదా, అందుకోసం తెలుగు వాళ్ళతోనే ఉండకూడదు అనుకున్నా. బట్ వెళ్ళిన రోజు పరిచయం అయ్యారు, బంగారు కొండలు అసలు అందరూ. మీరు బంగారమే, వాళ్ళు బంగారు కొండలే. ఎంత బాగా చూసుకుంటారంటే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని ప్రతిరోజు అనిపిస్తుంది, వాళ్ళు నన్ను చూసుకునే విధానానికి, నాతో ఉండేదానికి. పక్కన వాళ్ళు ఎదుగుతుంటే ఎంత మన సొంత వాళ్ళే, సొంత ఫ్యామిలీ రిలేటివ్స్ ఓర్చుకోలేని రోజుల్లో వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తారంటే, నేను ఒకవేళ ఏ పనికి మళ్ళీ పని చేసినా కూడా సపోర్ట్ చేసి, ఐ మీన్ అంటే ఉంటారు, నాకేం కాదు పర్వాలేదు వీళ్ళు ఉన్నారు అని. నేను అసలు ముందు వెనక ఆలోచించుకుని నాకు ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒకవేళ ఏదైనా అది రివర్స్ బ్యాక్ ఫైర్ అయినా వెనక వీళ్ళు ఉన్నారు చూసుకున్నారు అనే ధైర్యం, అంత ధైర్యం ఇచ్చారు. సో వెళ్ళిన 1 monthకి వాళ్ళు పరిచయం అవ్వడం. నెక్స్ట్ నేను ఇంకా వీళ్ళు క్లోజ్ అయిపోయాక నేను అన్న వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసి ఫ్రెండ్స్ తో రూమ్ షేరింగ్ ఉంటున్నాను. అసలు నాకు ఇంకే ప్రాబ్లం లేదు అక్కడ, నేను ఏది ఆలోచించను, అంత బాగుంది కాబట్టి. అంటే నాకైనట్టు అందరికి అవ్వాలని లేదు, సో దేనికైనా రెడీగా ఉండాలి. నేను ఒక్కదాన్ని ఉందామని వెళ్ళాను, లక్కీగా వాళ్ళు పరిచయం అయ్యారు, లైఫ్ బాగుంది. ఒకవేళ వాళ్ళు అవ్వకపోయినా ఒక్కదాన్ని ఉండేదాన్ని, ఇక్కడ ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు కాబట్టి. అది అందరికీ అలా ఉండలేరు, ముందు నుంచి మైండ్ సెట్ మీరు ప్రిపేర్ చేసుకుంటే తప్ప అలా బయట ఉండలేదు. సిచ్యువేషన్స్ ఒక్కళ్ళే ఉండాల్సి వస్తుంది, ఫుడ్ లేని రోజులు ఉంటాయి, వర్క్ ఎక్కువ చేసి వచ్చి అన్ని అవర్స్ కంటిన్యూస్ గా షిఫ్ట్ చేసి, లైక్ కూలి పని లానే, ఇంకా అంత పని చేసి వచ్చి ఇంటికి వచ్చి మనకు ఫుడ్ ఉండదు, మనమే వండుకోవాలి. ఎవరైనా ఒక పూట అన్నం పెడితే బాగుండు అనిపించే రోజులు ఉంటాయి, ఒంట్లో బాగాలేకపోతే ఎవరైనా కొంచెం వాటర్ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఎవ్వరూ లేని సిచ్యువేషన్ లో కూడా మన కోసం మనం స్టాండ్ తీసుకొని ఉండగలిగేది, ఏదైనా పర్వాలేదు అనుకుంటేనే అక్కడ సర్వైవ్ అవ్వాలి. బయట కంట్రీస్ కి వెళ్ళాలి, లేదంటే ఎవరు ఉండరు చూసుకోవడానికి. మీరు అడిగినట్టు కరెక్టే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు, చాలా మోసాలు జరుగుతాయి. ఎస్పెషల్లీ మనం వేరే కంట్రీ అంటే మన సొంత కాదు అన్నప్పుడు ఎవరైనా ఛాన్స్ దొరికితే మోసం చేద్దామని చాలా మోసాలు జరుగుతాయి. నాకు లక్ ఏంటంటే అది అన్న కన్సల్టెన్సీ, అన్న చాలా మంచిగా గైడ్ చేశారు వెళ్ళగానే. అంత గైడ్ చేసే వాళ్ళు మనకు ఉండరు. ఇప్పుడు మనం ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా వాళ్ళు ఇక్కడ వరకే చూసుకుంటారు. వన్స్ ఫ్లైట్ దిగిన తర్వాత మాకు అక్కడ అంటే రిఫరెన్స్లు ఇస్తామంటారు తప్ప ఇప్పుడున్న సినారియాలో రిఫరెన్స్లు కూడా వర్క్ అవ్వు. పార్ట్ టైమ్స్ చాలా కష్టంగా ఉంది. సో అన్న మంచిగా వెళ్ళిన నెక్స్ట్ డేనే పార్ట్ టైం ఎవరికి ఇస్తారు, అసలు దొరకదు. మినిమం 1-2 months ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక ఎన్ఐ నెంబర్ అని కావాలి మనకి. ఇక్కడ పాన్ కార్డ్ ఎలానో అక్కడ నేషనల్ నెంబర్ ఉండదు, ఎన్ఐ నెంబర్. అది వస్తేనే నిన్ను ఎవరైనా వర్క్ లోకి తీసుకుంటారు. సో ఎన్ఐ నెంబర్ అని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్రోల్మెంట్స్ అని, అవన్నీ ఎవరు చెప్పరు. మనం 4-5 సార్లు దెబ్బలు తిని మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్లతోనే వస్తాయి. కానీ ఏంటంటే ఇంకెళ్ళిన నెక్స్ట్ డే నుంచి అన్న వాళ్ళ ఇంట్లో ఉండడం, ఎవ్రీథింగ్ అన్నీ గైడ్ చేసేవాళ్ళు. ఇప్పటి నుంచి నాకు జాబ్స్ కి అప్లై చేయించడం, జాబ్స్ గురించి అక్కడంతా పార్ట్ టైం, మనం ఈ హడావిడిలోనే ఉంటాం. జాబ్స్ అసలు వచ్చిన పని మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. కానీ అన్న ఎప్పటికప్పుడు జాబ్స్ కి అప్లై చేయించడం, ప్రిపేర్ చేయించడం. ఇప్పటి నుంచి నాకు ఇంకా 6-7 months టైం ఉంది. ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయించడం. అట్లా లక్కీగా నేను చూస్ చేసుకున్న పర్సన్ కరెక్ట్ అయ్యారు, నాకు దొరికిన సర్కిల్ కరెక్ట్ అయింది. సో లైఫ్ అక్కడ బాగా సెట్ అయింది. సూపర్ హ్యాపీ. మామూలుగా అంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు. సో ఏం చేసినా సరే అలా అయిపోతుంది అనమాట. సపోర్ట్ చేసేవాళ్ళు. అవును, మనకి మంచి మనసు ఉన్నప్పుడు మనకి దేవుడు అలా చేస్తా ఉంటాడు. అదే ఏదో దేవుడు పక్క నుండి మన కోసం ఇదంతా చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది తన విషయంలో. నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే తన పట్టుదల చూడండి, ఫస్ట్ నుంచి కూడా తన అలా పట్టుదలగా ఉంది. నేను చెయ్యాలి, నేను ఏదో అంత ఉట్టి లక్ మీద వచ్చింది కూడా కాదు. మీరు గమనిస్తే ఆమె ప్రిపేర్ అయ్యింది, ఎలా ఉన్నా నేను చేస్తాను. యాక్చువల్ మేనిఫెస్టేషన్ అంటారు కదా, సో తను ఎలా ఊహించుకుంటుందో అలా జరిగిపోతాయి అన్నది. అంత గట్టిగా నమ్మాలి ఎవరైనా సరే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తనకి అది మాత్రం 100% ఉంటుంది. ఏది వచ్చినా చేస్తుంది, బాగానే వస్తాయి. సో కీర్తి గారు, ఈ 2 questions నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మ్యాండేట్ అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. చెప్పండి, నెక్స్ట్ నీకు కూడా ఉంటాయి కావ్య. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? హ్యాపీయెస్ట్ అంటే చాలా ఉన్నాయి, బట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అనేది సో దాని ఫ్రెండ్షిప్ అనమాట. జస్ట్ తను ఉందని చెప్పను, ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, కంపల్సరీ ఉంటారు. కాకపోతే ఏంటంటే సో ఆ ఫ్రెండ్ వల్ల ఎలా అంటే మనం మోటివేట్ అవుతాము, మన సపోర్ట్ మనకి అంటే ఎవరు ఏ ఫ్రెండ్ చేయరు అది. మనము మన ఈవెన్ పర్సనల్ బ్లడ్ రిలేషన్ అయినా సరే ఎవరైనా సరే సో మనం చూసి అంత ఇన్స్పైర్ అయ్యేలాగా, మనల్ని మోటివేట్ చేసేలాగా, సో
సో అలా ఎవరు ఉండరు అనమాట. అంటే నాకు సరిగ్గా మనకంటూ బయట నుంచి ఒక పర్సన్ నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. ఇది ఆ విషయంలో ఎప్పుడు నన్ను తిడతానే ఉంటుంది. నువ్వేం ఫీల్ అవుతావు, నువ్వు ఎప్పుడు బయటకు సరిగ్గా చెప్పలేవు. చాలా మందికి వీక్నెస్ ఉంటుంది, చాలా ఫీల్ అవుతాం, వర్డ్స్ లో పెట్టలేము చాలా వరకు. అదే అనిపిస్తుంది నాకు. సో ఏంటంటే నా కోసం పైనుంచి దిగొచ్చిందేమో అన్నట్టు ఫీల్ అవుతా నేను. అంత ఇష్టం నాకు. ఏది వరాలు ఏమైనా ఉంటాయి 2-3 ఇస్తే. చాలా అసలు అంతకుముందే నేను ప్రతిదీ వీడియో ఏదైనా చేయాలన్నా సరే ఆలోచిస్తా, ఇలా మాట్లాడొచ్చా, ఇలా పెట్టొచ్చా. ఏంటంటే నేను జనాల గురించి, నా సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించను, నా చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తాను అనమాట. ఇంట్లో వాళ్ళు చూస్తే అనుకుంటారు, వీళ్ళు చూస్తే అనుకుంటారు, వాళ్ళు చూస్తే చుట్టాలు చూస్తే ఆ ఆలోచన అలా ఉండేది అనమాట. అంటే మనం లాగా ఓపెన్ అయ్యి కాదు, పక్కన వాళ్ళ కోసం మనం వీడియో చేస్తున్న ఆ ఇదిలో ఉంటాయి ఇప్పుడు. సో ఏదైనా మాట్లాడినా ఏదైనా చేసినా వేరే వాళ్ళని మైండ్ లో పెట్టుకుని చేస్తాను, అలా నేను చేసేదాన్ని కాదు. సో దీంతో మాట్లాడిన తర్వాత అలా చూసిన ఓకే ఇప్పుడు ఎందుకు చేస్తుంది మన కోసం కాదా. అయ్యో స్వీట్. ఏ చెప్పకపోయినా ప్రేమ అర్థమైందా నీకు? కానీ ఇంకా చెప్పంట. అదే ఎప్పుడైనా అది వీడియోస్ ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ గురించి కానీ లేదా నా బర్త్డే అప్పుడు కానీ ఎంత బాగా చేసి పెడుతుందో. నేను అదేం అడగదు, నా ఏమి వద్దు, కొంచెం నా గురించి ఒక ఏదైనా మంచి వీడియో ఒకటి పెట్టని అడుగుతున్నమాట. మనకి అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అంత మంచిగా చెప్పడం రాదు. ఈవెన్ ఇప్పుడు కూడా మంచిగా చెప్తున్నా లేదు నాకు తెలియదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం రాని వాళ్ళకి లోపల వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది తెలుసా. వీళ్ళు మన లోపల మనం ఏం ఫీల్ అవుతున్నాం అనేది వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేరో అప్పుడు అర్థమైంది. అవును, ఎందుకంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఎలా పెట్టాలి, ఏం చెప్పాలి అసలు అర్థం కాదు. అదే నిజం. ఐ హావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట నా లైఫ్ లో. మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా ఇట్లా చెప్పేస్తున్నారంటే వాళ్ళకి బాగా మాట్లాడమైన వచ్చి ఉండాలి ఒకటి, లేదంటే తక్కువ ప్రేమైన ఉండాలి ఇంకొకటి. ఇట్లా ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంది, అది ఎగ్జాక్ట్ గా ఎలా పెట్టాలో తెలియట్లేదు అని అర్థం. సో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. సో కావ్య, ఏంటి నీకు మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ లైఫ్ లో? మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి? నేను యూకే వెళ్ళిన రోజు. అవునా? అంతే. దానికోసం ఇప్పుడు చాలా మంది చూస్తారు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవరు తెలీదు, నా డబ్బులు నేనే ఎర్న్ చేసుకొని నాకు నేను అంతా తెలుసుకొని నేను కష్టపడి నేను వెళ్ళి ఆ రోజు నా కళ నిజమైన రోజు. నేను పెద్దగా దేని గురించి నేను డ్రీమ్స్ కళలు కనలేదు నా లైఫ్ లో, ఇలా అలా అలాగని. సో నేను అనుకున్నాను, అది ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఒక్కదాన్నే వెళ్ళాను, తోడు కూడా ఎవరు లేరు. చాలా ఒక ప్రపంచం దాటి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళాను. పూర్తిగా వెళ్తే ఎప్పుడు వస్తామో తిరిగి రాని ప్రపంచం, అలాంటి ప్రపంచానికి ఒక్కరే అలా వెళ్ళిపోవడం అనేది ఒంటరిగా ట్రావెల్ సెల్ఫ్ వెళ్ళాను కదా, ఎవరి సపోర్ట్ లేకుండా. అందుకు ఫ్యామిలీ కానీ అక్కడ కానీ చుట్టుపక్కల కానీ ఎవరు గైడ్ చేసిన వాళ్ళు లేరు ఫస్ట్. సో నాకు చెప్పాలంటే లైఫ్ లో నాకు ప్రతిదీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇది నా లైఫ్ లో ఇప్పటివరకు హ్యాపీయెస్ట్ అనుకుంటే వెంటనే దాని మించి ప్రతిదీ, అంటే దేనికి ఫస్ట్ బాధపడట్లేదు. సో అందువల్ల నాకు ప్రతిదీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎస్పెషల్లీ తను చెప్పినట్టే మళ్ళీ నేను చెప్తే బాగుంటదని చెప్పలేదు, కానీ తన ఫ్రెండ్షిప్ ఇందాకే చెప్పావుగా, అట్లా ఎవరు లేరు, ఒక ఫ్రెండ్ లేరు అంటే దొరికిన ఫ్రెండ్ అని. బ్లెస్డ్ అనమాట. నేను చాలా అదృష్టవంతురాల్లా ఫీల్ అవుతాను నేను. సో ఎప్పుడైనా ఈ టైంలో ఫ్రెండ్షిప్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం కాబట్టి, బిగినింగ్ టు ఎండింగ్ 45 minutes 50 minutes అయిపోయింది కాబట్టి, మీ ఫ్రెండ్షిప్ గురించి ఇప్పుడైనా చెప్పండి నాకు. ఎలా స్టార్ట్ అయింది? ఈవిడ ఏజ్ మీరు ఇందాక గెస్ట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు చెప్తున్నా, బట్ మీరు నిజంగా అప్పుడే గెస్ట్ చేసి ఉంటే మాత్రమే ఆవిడ ఏజ్ మీరు కామెంట్ చేయాలి. 35 years. అంటే ఆడవాళ్ళ ఏజ్ చెప్పొద్దు అంటూ ఉంటారు. మేము చెప్తే ఓకే, మీరు అడగకూడదు కాబట్టి. సో కీర్తి గారి ఏజ్ 35 years, మన కావ్య ఏజ్ 22 years. ఇద్దరికి నేను ఏజ్ ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందని స్టార్ట్ చేయండి అంటే, క్లాస్మేట్స్ కాదు, పక్కన కాదు, ఒకటే ఇంట్లో లేదు, ఒక ఊరు కాదు, మరి ఎలా ఫ్రెండ్స్? మా ఇద్దరికి ఒక కామన్ ఉంది, మీరు అది మర్చిపోయారు, సోషల్ మీడియా. ఓకే. సో ఫస్ట్ పరిచయం అయినప్పుడు తనకి ఒక 20K సబ్స్క్రైబర్స్, నాకు ఒక 60K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏదో ప్రమోషన్ నాకు వస్తే అది కొలాబ్ లో చూస్తే తిను చేస్తుంది. ఓకే. మనకన్నా పెద్ద వాళ్ళకి మనం మెసేజ్ చేస్తే ఎట్లాగో రెస్పాండ్ అవ్వరు కదా, కొంచెం మనకన్నా తక్కువ సబ్స్క్రైబర్స్ అయితే చేస్తారు కదా అన్నట్టు నేనే తనకి మెసేజ్ పెట్టా ఫస్ట్. ఓకే. కొలాబరేషన్ గురించి అడుగుదాము అని పెడితే అప్పుడు తను రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నాకు డౌట్ క్లారిఫై అయిపోయి నేను ఇంకా వదిలేసాను. మళ్ళీ తను మెసేజ్ పెట్టింది, నేను వదిలేసాను. మళ్ళీ తర్వాత తను పెట్టింది, దేనికోసం మెసేజ్ పెట్టారు అంటే ఇట్లా ప్రమోషన్ కోసం అని. అలా మాట్లాడుతూ ఎక్కడి నుంచి అంటే బాపట్ల అందే. ఇంకా అట్లా ఒకసారి అక్కడ బీచ్ దగ్గర కలిసామన్నమాట. ఓకే.
సంక్రాంతి టైంలో. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఫస్ట్ మీట్. లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ అవునా? కాదు, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నువ్వు యూకేలో ఉన్నావు. ఈ I mean, year సంక్రాంతికి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి మనం ఫస్ట్ కలిసి. ఈ ఇయర్ సంక్రాంతి అంటే జనవరిలో, లాస్ట్ ఇయర్ సంక్రాంతి అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో. లాస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ పరిచయం అన్నమాట. అప్పుడు నేను తన అక్క అనే పిలిచేదాన్ని. పెద్ద అంటే నాకు ఏజ్ అవేం తెలియదు. ప్రొఫైల్లో పాప ఉంది, మ్యారేజ్ అయినట్టుంది, ఓకే అని అక్క అని పిలిచేదాన్ని. తర్వాత కట్ చేస్తే మధ్యలో ఇంకెప్పుడు మాటలేం లేవు. రీసెంట్ గా సెప్టెంబర్లోనేమో 25 సెప్టెంబర్లో నేను ఇంకా హైదరాబాద్లో వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాను. ఆ టైంలో తను మధ్యలో 1-2 సార్లు ఏదైనా హాయ్ బాయ్ అంతే, ఏదో ప్రమోషన్ రిలేటెడ్ వర్క్ పర్పస్ మీద మాట్లాడిన తప్ప ఇంకెప్పుడేం మాకు పరిచయం అంతేం లేదు. సో ఫస్ట్ టైం వెళ్ళిపోతున్నావు కదా, ఒకసారి ఇక్కడే ఉండి ఇన్నాళ్ళు కలవలేదు, మా ఇంటికి రా అప్పుడే చెప్పింది. అక్కడ బీచ్ దగ్గర నన్ను కలవడానికి వచ్చినప్పుడు మా ఇంటికి ఒకసారి రావాలి రా అంటే వస్తానన్నాను. అందుకు సరే అడుగుతున్నారు కదా ఒకసారి వెళ్ళొద్దాము అని. వెళ్ళి నిద్రపోయావా? సీరియస్లీ నిద్రపోయిందా? ఇక్కడికి వచ్చిన నిద్రపోవడం అనేది. అయ్యో మీరు ఇదేం చూసారు, మొన్న నేను వచ్చిన రోజు మా ఇంట్లో జెట్లాగ్ అని కవర్ చేస్తున్నా కానీ బ్యాంక్ కి తీసుకెళ్తే ఏదో నాది తప్పులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్, అక్కడ కూర్చొని నిద్రపోతున్నా. వాళ్ళు వచ్చి లేపి మనం కొంచెం తంబేరా సంతకం పెట్టరా, బ్యాంక్ లో కూర్చొని నిద్రపోతున్నాం. అదేదో సినిమా ఉంది విశాల్ గారు, ఊరికే నిద్రపోతున్నా. మా అమ్మ అదే అని హీరో కన్నా దారుణంగా ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ ఇంక ఇలానే స్కూటీ మీద పడుకున్నాం. మా నాన్న అరుస్తున్నాడు, తిడుతున్నాడు, అసలు స్కూటీ మీద కదా నిద్రపోతుంటే పడుకున్నాం. మా నాన్నకి ఇంకా చిరాకు వచ్చి పక్కన తెలిసిన చుట్టాలు వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. 1 గంట పడుకో అయిపోయి వెళ్దామని. 1 గంట పడుకుంటాను, పడుకుని నైట్ ఎప్పుడో 9-10 లేచి అప్పటికి మా నాన్న తిట్టి లేపాడు. ఓకే, సో ఇది మధ్యలో ఇక్కడ మిస్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అట్లా స్టార్ట్ అయింది. ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయిందా ఇంత క్లోజ్? అది ఇద్దరిది ఒకటే మైండ్ సెట్. అప్పుడు జనరల్ గా మాట్లాడుకుంటాం కదా ఏమైనా టాపిక్స్ అలా మాట్లాడుకున్నప్పుడు, సో నేను ఏదైతే ఎలా చేస్తానో తను అలానే చేస్తుంది. నాకేమి ఇష్టమో తనకి అదే ఇష్టం. ఏది ఇష్టం లేదు, మెంటాలిటీ ఈవెన్ ప్రతిదీ ఆల్మోస్ట్ అసలు ఏంటంటే ఏదో నేను ఆన్సర్ పేపర్ ముందు లీక్ చేసేస్తే తను చూసి చెప్పినట్టు సేమ్ అంతే ఉండే అనమాట. మీకు 10 years ముందు మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇప్పుడు ఎలా ఉంది, తనకి ఏది ఇష్టం. ఒక పని ఇప్పుడు ఏదైనా మీరు అది చేశారంటే ఎందుకు చేసావని మీరు అడగాలి మనం. అది తను చేస్తుందంటే నేను ఎందుకు చేశాను అడగక్కర్లేదు, నేను చేస్తే తను అడగక్కర్లేదు. బికాస్ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తాం. ఎందుకు చేసి ఉండిద్దో ఈ అమ్మాయి చెప్పేస్తుంది. నేను ఆ పని ఎందుకు చేశాను నీ అమ్మాయిని అడిగితే సరిపోద్ది, తను ఏం చేస్తుంది అని అడిగితే సరిపోతుంది. వీళ్ళిద్దరు ముద్దు పేర్లు కూడా ఉన్నాయి గైస్, ఏంటండి అవి చెప్తారు మాకు. ఇందాక పిలుచుకుంటుంటే విన్నాను నేను. చిన్ను, ఇద్దరు చిన్ను అని పిలుచుకుంటారు. అవి యాక్చువల్లీ ముద్దు పేర్లు కాదు. ఓకే, అంటే మరి పెద్ద ఏమైనా ఉన్నాయేంటి? అలా చెప్పండి. నాకేం సంబంధం లేదు, నేను చెప్పను. నాకేం సంబంధం లేదు. చిన్ను చెప్పాలి అడిగినప్పుడు. నీ ఫోన్ లో నా పేరు ఏం సేవ్ చేసుకున్నావు చెప్పు, అది చెప్పు. నా ఫోన్ లేదు. పిగ్ అని సేవ్ చేసుకుంది. ఏంటి పిగ్గా? అది అంటే చిన్న పంది పిల్లలా ఉంటారు నువ్వు. ఆలోచిస్తే నిజంగా అనిపిస్తుంది కదా. ఇంటర్వ్యూలో నుంచి క్యూట్ గా బుజ్జిగా. అందుకే నేను చెప్పనన్నాను, ఇంకేదన్నా అయితే చెప్పొచ్చు. ఓకే, క్యూట్ పిగ్. మై పిగ్ అలానే సేవ్ చేసుకుంది. ఇంకో ఫోన్ లో ఇంకోటి కొట్టుకోండి పర్లేదు. నేను యూకే వెళ్ళే ముందు కూడా హార్డ్లీ 3-4 times కలిసాం అంతే. యూకే వెళ్ళిన తర్వాత బాగా క్లోజ్ అయ్యారా? ముందే క్లోజ్ అయిపోయాను. వెళ్ళొద్దని నన్ను యూకే. క్లోజ్ అయిపోవు కదా ఇక్కడ ఉండిపోనా? ముందే లేదు, ఇక్కడ బానే ఉంది కదా, అంత దూరం వెళ్ళి ఎందుకు చక్క సిరీస్ చేసుకుంటూ ఇంకా బెటర్ గా సంపాదించుకుంటావు. అక్కడికి వెళ్ళి అంత కష్టపడి ఇక్కడ ఉంటే నాకు ఇన్కమ్ ఇంకా బాగా వచ్చేది. ఓకే, 3 ఇక్కడ ఏం చేసేదాన్ని. అక్కడికి వెళ్ళి అంత ఇబ్బంది పడాల్సింది ఎవరు లేకోకుండా అంత అవసరమే ఉంది. చక్క ఇక్కడ ఉండి ఇంకా బెటర్ గా ఉంటుంది, ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, చక్క సిరీస్ ఇంకా చేసుకుని మంచిగా చేసుకోవచ్చు అన్నాను. అంటే మేము ఎలా ఫ్రెండ్స్ అయ్యామో మాకే తెలియదు, నేను ఏం చెప్తాను. అందుకు నేను స్కిప్ చేద్దాం అనుకున్నా, మీరు గుర్తు పెట్టుకొని మరి అడిగారు. ఇట్లాంటి వాటికి మాత్రమే గుర్తుండే బ్రెయిన్. తెలియదు మేము ఎలా ఫ్రెండ్ అందరూ అది అడుగుతారు. ఈవెన్ మా నాన్న కూడా మొన్న కూడా అసలు నీ వయసు వాళ్ళందరినీ వదిలేసి ఆమె నీకు ఎలా ఫ్రెండ్ అయింది అందరూ అదే క్వశ్చన్. మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు పెద్ద క్వశ్చన్. అందుకే నేను ఎప్పుడు వీడియోలో కూడా చెప్పాలి, అంతమంది అడుగుతున్నా, నాకే తెలియదు. అంటే స్పెసిఫిక్ గా ఈ విషయం ఇలా అయ్యాము నాకే డౌట్ వచ్చి ఫోన్ చేసినప్పుడు అలా అడుగుతా, అసలు ఇంతమంది ఉన్నారు నువ్వు నన్ను ఎందుకు ఫ్రెండ్ అనుకున్నావు. అప్పుడు ఒక డైలాగ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉంటాయి, ఇంత మంది ఉండగా నువ్వే నా ఫ్రెండ్ ఎందుకు అయ్యావో తెలుసా, ఎందుకంటే మన ఇద్దరం ఎదలం కాబట్టి.
అంతే. నాకు నెలకు ఒకసారి అడుగుతా మన ఇద్దరం ఎలా ఫ్రెండ్స్ అయ్యాం చిన్ను అని. లవ్ ఎక్కువైనప్పుడు అలా అడుగుతూ ఉంటుంది. ఓకే, సో హ్యాపీయెస్ట్ అయిపోయింది. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి కీర్తి గారు మీకు లైఫ్లో? మోస్ట్ సాడెస్టా అంటే ప్రతిదీ అంత తీసేసుకోను అనమాట. సో హ్యాపీ అయినా సాడ్ అయినా సరే, సో దాన్ని ఎక్కువ ఫీల్ అయిపోయి అయ్యో ఇది జరిగిపోయింది అని చెప్పేసి ప్రతిదీ ఫీల్ అవ్వను అసలు. ఓకే, వదిలేస్తా అనమాట. ఓకే జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంతే. సో ఇది నా సాడెస్ట్ పార్ట్, ఇది నా హ్యాపీయెస్ట్ పార్ట్, అలా పర్టికులర్గా గుర్తు పెట్టుకునే అంత ఇదిగా నాకేమీ ఉండదు. ఓకే, అంతా తీసుకోను అనమాట హార్ట్కి. ఏదైనా సరే వెళ్ళిపోతుంది అంతే. సో కావ్య? సేమ్, నో సాడెస్ట్. నో సాడెస్ట్ బికాస్ షీ ఈస్ సాడెస్ట్. అది నిజమే, కరెక్టే కదా. పక్కన ఉన్న వాళ్ళని అడగాలి ఆ పార్ట్. స్పెషల్ యూకే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే బాగా వద్దు, వాళ్ళని అసలు అడగద్దు. వాళ్ళు ఇంకా మొహాన సైకో సాడీస్ నిజంగానే అనేస్తారు. నేనే అంటున్నా, వాళ్ళే ఉంది. తెలిసిపోయింది. ఇంటర్వ్యూకి ముందు కొంచెంసేపు మాట్లాడతారు. మంచి సాడీస్ట్, మంచి సాడెస్ట్, క్యూట్ పంది. అలానే మంచి సాడెస్ట్. మీరు మర్చిపోయినా గుర్తు చేసేటట్టున్నారు. అందరూ గుర్తు పెట్టుకున్నారు. రేపటి నుంచి ముందు కామెంట్స్ వస్తాయి. కావ్య ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఎంత సంపాదిస్తున్నావు కావ్య అంటే లాస్ట్ లో చెప్తాను. అసలు మీ మెమరీ అయ్యి ట్రై చేశారా మీరు? ఇలాంటివి గుర్తుంటాయి నాకు, అందుకే బాధ. మంచి మంచి అవసరమైన ఏం గుర్తుండవు. ట్రై చేయండి. Obvious గా మీరు ఇప్పుడు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా నేను మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వను, నేను ఇక్కడే ఉంటా. ఎంత యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎంత అనుకుంటారు కానీ సరే ఒక హైయెస్ట్ పెయిడ్ సాలరీ రెవెన్యూ? నాకు అట్లా ఏం లేదు, మొత్తం చెప్పేస్తాను. అనలిటిక్స్ తీసి మొన్న ఇచ్చి వద్దులే, ఎందుకంటే అనలిటిక్స్ లో ఎక్కువ చూపించదు. కొలాబరేషన్స్ అవి అడగండి. ఫ్రెండ్వే నన్ను అసలు జెన్యున్ గా చెప్పాలి అడిగినప్పుడు, మిగతా వాళ్ళు తెలుసుకోవాలి కదా. నువ్వు చెప్తే ఆల్మోస్ట్ అందరికి అర్థమవుతుంది కదా ఒక యూట్యూబర్ కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బేసికల్లీ జనాలు అనుకున్నట్టు యూట్యూబ్ లో అంత లక్షలు ఏం రావు. నేను అలా అనుకుని మొదలు పెట్టాను. స్టార్ట్ చేయడానికి డబ్బుల కోసం మొదలు పెట్టిన ఒక 1 year తర్వాత నాకు మాండే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు డబ్బుల మీద పోయింది. ఇప్పుడు నేను కేవలం మా ఎడిటర్ నాకు ఎడిట్ చేసే తనకిచ్చే అమౌంట్ కన్నా నా యూట్యూబ్ శాలరీ తక్కువ. నాకు వచ్చేదానికన్నా నేను పే చేసేది ఎక్కువ. అవునా? అవును. నాకు ఇప్పటికీ ఎవరు చెప్పితే నమ్మరు కానీ నాకు 15,000 నుంచి 20,000 లోపే వస్తాయి నాకు నెలలో యూట్యూబ్ శాలరీ. సరే ఇప్పుడు నేను చెప్తాను. సో అందరూ తెలుసుకోవాలి. స్పెషల్ గా ఎవరైతే సోషల్ మీడియా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, తెలుసుకోవాలి. నాకు అర్థమైంది, మీరు వదలరు. సో యూట్యూబ్ నుంచి అనుకుంటారు కానీ అంత లాక్స్ అస్సలు రావు. నేను అనుకుని మొదలు పెట్టాను, ఫస్ట్ డబ్బుల కోసం మొదలెట్టినా. ఇప్పుడు మాత్రం నా ఆడియన్స్ కోసం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, అంటే ఇప్పుడు నాకు అది ప్యాషన్ లా అయిపోయింది. నేను ఇంకా ఇప్పుడు ప్రపంచంలో దేనైనా వదులుకోవడానికి రెడీగా, నా సోషల్ మీడియానే వదులుకోను. నాకు దాని నుంచి డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నాకు ఏం లేకపోయినా ఒక్క 0 బెనిఫిట్ అయినా పర్వాలేదు, నేను చేస్తాను. నాకు అంత ఇష్టం పెరిగిపోయింది దాని మీద. అదొక చిన్న బేబీ లాగా, మనకు పుట్టిన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తే మనకు నచ్చుతుంది. సేమ్ నాకు అంత ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. సో దాని నుంచి ఇన్కమ్ అనేది మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది రాదు. దానికి చాలా ఉంటాయి. ఇప్పటికీ నాకు తెలియదు. పెద్ద మీరు యూట్యూబర్లు వాళ్ళు చెప్పలేరు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది కరెక్ట్ గా అంటే. అది వ్యూస్ బట్టి ఉంటుంది, దాని మీద వచ్చే యాడ్స్ బట్టి ఉంటుంది, జనాలు ఎంతసేపు చూస్తున్నారు, ఎంత స్కిప్ చేస్తున్నారు, ఎంత స్క్రోల్ చేస్తున్నారు, ప్రతిదీ డిపెండ్ అయ్యి తెలియదు. కానీ నాకైతే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే నేను 2 షార్ట్స్ పెడతాను. మధ్యలో వీక్లీ ఒక ఫుల్ లెంత్ వీడియో పెడతాను. అయినా నాకు వచ్చేది 15 to 20K బిట్వీన్. ఓకే, ఫుల్ లెంత్ వీడియోస్ పెడితే మనకి ఎక్కువ వస్తాయి, షార్ట్స్ పెడితే రూపీస్లోనే వస్తాయి. నీకు ఈవెన్ మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళినా thousands లో కన్నా ఎక్కువ రావు. అదే ఫుల్ లెంత్ వీడియోస్ అయితే lakhs లో వస్తాయి. సో ప్రమోషన్స్ డిపెండ్స్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినది 3,000తో స్టార్ట్ చేశాను. నాకు అప్పుడు ఒక 10K 20K ఉంటారు. నేను ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ప్రమోషన్కి 3K. ఓకే, మన మేడం గారికి ఇప్పుడు 60K ఉన్నారు, స్టిల్ 3K తీసుకుంటుంది. అంటే మంచి అమ్మాయి అనమాట. ఎందుకు 3K తీసుకునేది అంటే వాళ్ళు పే చేసిన దానికి న్యాయం జరగాలి. నా వల్ల ఎక్కువ వ్యూస్ రావట్లేదు కాబట్టి వాళ్ళకంటే ఈవిడ ఎక్కువ ఫీల్ అయిపోయింది. అది ఒక రీచ్ ఉంటుంది కదా, పాపం వాళ్ళు పే చేశారు, వాళ్ళకి ఆ బెనిఫిట్ జరిగితే ఏదో ఒక ప్రమోషన్ చేసిందంట, వాళ్ళు మనీ కూడా ఏమి ఇవ్వలేదు, ఫ్రీగానే చేసింది. కానీ ఆ రోజు తెలిసిన బాధపడిపోయిందంటే అది రీచ్ వెళ్ళలేదు, నేను వాయిస్ బాగా ఇచ్చాను, దానికి కష్టపడ్డాను, రీచ్ వెళ్ళలేదు, వాళ్ళు నన్ను నమ్మి నాకు ఇచ్చారు చేయమని అంతా. అంటే నేను పట్టించుకున్నాను కాదు, నేను పట్టించుకుంటాను. నేను అంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు తక్కువ పేమెంట్ ఇచ్చింది కొంతమంది పేమెంట్ ఎవరు వాళ్ళు బాగా రీచ్ వెళ్తాయి, కొంతమంది ఎక్కువ పేమెంట్ ఇస్తారు వాళ్ళు రీచ్ వెళ్ళవు. ఎంత బాధ అనిపిస్తుంది, అయ్యో వాళ్ళు పేమెంట్ ఇచ్చారు. మనకి ఉంటది కదా మనస్సాక్షి అనేది, వాళ్ళు డబ్బులు ఇచ్చిందని న్యాయం చేయాలి. సో ఫస్ట్ అట్లా డిపెండ్ ఉంటది. అందరూ ఒక అమౌంట్ తీసుకోరు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది రీచ్ ని బట్టి, సబ్స్క్రైబర్స్ ని బట్టి. అట్లా ప్రమోషన్స్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. మనకి రీచ్ పెరిగే కొద్దీ, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ అమౌంట్ కూడా
పెంచుతారు. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. మనం ఉండే రీజియన్ బట్టి ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఒక రేట్ ఇస్తారు, గుంటూరులో ఉన్న వాళ్ళకి ఒక రేట్, యూకేలో ఉన్న వాళ్ళకి ఒక రేట్, అట్లా డిపెండ్స్. కావ్య ఎంత తెలివైన అమ్మాయి అంటే ఈ 2 క్వశ్చన్ల ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంత డ్రాక్ చేసి ఏదేదో చెప్పి ఇంత ఇవ్వచ్చు, అంత ఇవ్వచ్చు, ఇంత ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా అవుతుంది అని చెప్తుంది. కానీ నేను ఇంత తీసుకున్నాను. నో చెప్పాను నా ఫస్ట్ ప్రమోషన్ 3000. ప్రమోషన్ గురించి అసలు ఎవరు చెప్తారు? ఇప్పుడు వరకు ఎంత సంపాదించారు? ఎవరైనా యూట్యూబర్లు ఇంత వివరంగా చెప్పారా? ఇప్పుడు వరకు నాకు ఫుల్ శాలరీ ఎంత రెవెన్యూస్ తీసుకుంటున్నారు కూడా క్లియర్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కావ్య చెప్పమన్నా చూపిస్తాను నేను. వద్దు కావ్య చెప్పేసా, నాకు చూపించొద్దు. యూకే వెళ్ళక ముందు వరకు 1 ఇయర్ కూడా అవ్వలేదు అప్పటికి. 1 ఇయర్ అప్రాక్స్ అయి ఉంటుంది నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసి. 1 ఇయర్లో నాకు టోటల్ నేను ఎర్న్ చేసింది 5 lakhs. మొత్తం యూట్యూబ్ ప్రమోషన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మొత్తం నేను ఒక అకౌంట్లోనే పెట్టాను. నేను వెళ్ళేటప్పుడు ఆ డబ్బులే పే చేసుకొని వీసాలకి ఫ్లైట్ టికెట్కి ఆ డబ్బులతో వెళ్ళాను కాబట్టి నాకు బాగా గుర్తు. అప్పటి వరకు ఒక 1 year ఇన్కమ్ నాది 5 lakhs. ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వచ్చింది 4 lakhs కదా మొన్న మనం చూసాం. 4 lakhs యూట్యూబ్ నుంచి ప్రమోషన్స్. 3 years లో నాకు వచ్చింది 4 lakhs. ప్రమోషన్స్ అయితే ఇంకా నాకు గుర్తులేదు. అప్పటి వరకు అంటే లెక్కేసుకున్నాను, ఒక అకౌంట్ లో పెట్టాను కాబట్టి. ఆ తర్వాత నేను ఇంకా యూకే వెళ్ళిపోయాను, ప్రమోషన్స్ ఏం చేయలేదు. సో ఇన్కమ్ ఇంకా ఏం లేదు, యూట్యూబ్ నుంచి వచ్చేది మాత్రమే. అక్కడ ఉన్నప్పుడు ప్రమోషన్ మహా అయితే ఏదో 1-2 చిన్న వస్తాయి. ఇంకా ప్రమోషన్స్ ఏం లేవు అంతే. మహా అయితే మొత్తం మీద ఒక 6 లక్షలు సంపాదించుంటాయి 3 ఏళ్ళలో. అమ్మో మీరు మామూలు వాళ్ళు కాదండి, నేను నా తెలియగలదాన్ని. మా నాన్నకు కూడా తెలియదు ఇప్పటి వరకు, ఎవరికీ చెప్పలేదు నేను. ఎంత మంది అడుగుంటారు మా నాన్నకి 30 రూపాయలు లెక్క చెప్పేదాన్ని. యూట్యూబ్ ఇన్కమ్ చెప్పలేదు, ఎంత వస్తాయి నాన్న 10,000 20,000, ఎవరికైనా ఇదే చెప్పేదాన్ని. మొత్తం ఈ 3 years లో. కానీ ఫుల్ క్లారిటీగా ఉంటుంది అనమాట. రూపాయి దగ్గర దేని దగ్గర 5 lakhs దాచిపెట్టి అక్కడ వాడాను అన్నప్పుడే ఎంత. ఇప్పుడు ఎవరికైనా మనీ వస్తుందంటే ఏదైనా అవసరం కనపడితే దాంట్లో నుంచి తీసి వాడుతూ ఉంటాం. కానీ నాది ఇది కాదు, ఈ డబ్బులు సంపాదించిన పర్పస్ వేరు అని చెప్పేసి దానికి వేరే అకౌంట్ పెట్టేసి దాంట్లో నుంచి తీకోకుండా తన అవసరాలకి వేరే క్లాసెస్ కానీ అలా చెప్పి ఖర్చులు ఉంటాయి కదా, సో దానికి సపరేట్ గా పెట్టుకునేది. అవి మాత్రం అసలు కలిపేది కాదంట. ఎవరుంటారంట డెడికేషన్ గా. సో మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినాక జరిగిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీ ఇద్దరికి? వాట్ ఈస్ దట్ వన్ బెస్ట్ మెమరీ? చెప్పనా? మొన్న జరిగింది ఏది? ఈ మనీది. మా ఇంట్లో అట్లయితే నువ్వే చెప్పేసావు ఏదైనా. నువ్వే చెప్పలే, నా నోటితో నేనేం చెప్తాను ఇంకా. నువ్వు చెప్పు. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు చూస్తారు కదా, అందుకు అడిగి చెప్తున్నా. చెప్పనా వద్దా? కీర్తి గారి సరే ఇక్కడ నుంచి చూడడం ఆపండి వీడియో. అది ఎలాగో సార్ నేను చెప్తాను. అది కాకుండా బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉంటే బెస్ట్ మూమెంట్ కావ్య వినాలని ఎంత ఇదో నేను ఇందా నుంచి గమనిస్తాను. మీరు ఏదైనా చెప్తే వినాలని చూస్తుంది. ఎప్పుడు దాన్ని పొగడాలి అట్లా కాదు, తన గురించి నిజంగా ఏం ఫీల్ ఉంది అనేది ప్రతిదీ తెలుసుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు నీట్ గా రెడీ అయిన తర్వాత మనం చెప్పాలన్నమాట, అది బాగున్నావురా చెప్పలేదు అనుకో, ఒక 5 నిమిషాలు చూస్తుంది. చూసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట అలకలాంటిది. సరే చెప్పు, బెస్ట్ మూమెంట్ అడిగారు కదా క్వశ్చన్. యాక్చువల్ గా నాకేంటంటే ఫ్రెండ్స్ తో ఒక మంచి ట్రిప్ వెళ్ళాలి, ఓన్లీ గర్ల్స్ ఒక ట్రిప్ వెళ్ళాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, మంచి ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి. అది నా డ్రీమ్ అనమాట. బట్ అసలు ఎప్పుడు వదలలేదు. సో ఫస్ట్ మేము పెద్ద ట్రిప్ ఏం వెళ్ళలేదు, అనంతగిరి హిల్స్ కి వెళ్ళి వచ్చాం మాకు నైట్. కానీ అది చాలా హస్బెండ్ ని వదిలేసి తన డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేశాను. నాకు అలాంటి డ్రీమే ఉంది, వెళ్ళాలి అని. సో ఫస్ట్ టైం మేమిద్దరమే ఈ రోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కి వచ్చాం. ట్రెక్కింగ్ చేసాం, నైట్ అంతా ఉన్నాం, చాలా ఫొటోస్ దిగాం, చాలా వీడియోస్ చేసాం. ఫుల్ మెమరీ. ఒక చిన్న ట్రెక్కింగ్ అంటే మీరు ఏదో అనుకోదు, చాలా చిన్న పార్ట్ ఉంటుంది. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ ఫ్రెండ్షిప్ అక్కడ మనం అక్కడ ఏమీ లేకుండా మేము ఇద్దరం ఉన్నా లైక్ వెళ్ళాం, టైం స్పెండ్ చేసిన మన మూమెంట్ నిజంగా ఫుల్ మెమరబుల్. అది ఎప్పటికీ మర్చిపోలేం లైఫ్ లో. మీకేంటి అంటే నాకు అని కాదు, మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంది అని తెలిసిన మూమెంట్ అది. లైక్ ఈ మధ్య ఏమవుతుందంటే చాలా మంది నా ప్రొఫైల్ అంటే నా ఫోటో పెట్టుకొని, చాలా మంది కాదు ఎవరో ఒక పర్సన్ అయి ఉంటారు నాకు తెలిసి, చాలా మంది ఒక్క పర్సనే యూకే నెంబర్ తో. అక్కడ యూకేలో ఏంటంటే మనకలాగా సిమ్ కి ఆధార్ అది ఉండదు, పే అండ్ గో. నువ్వు డబ్బులు కట్టే నువ్వు సిమ్ తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు అట్లా. సో యూకే నెంబర్ పెట్టుకొని అందరికి మెసేజ్లు చేసి నాకు లాగా ఏదో అర్జెన్సీ క్రియేట్ చేసి
డబ్బులు తీసుకున్నారు. ఓకే. మీ మధ్య ఎంత మంది దగ్గర అలా తీసుకున్నారంటే నేను ఆల్రెడీ వీడియోస్ లో కూడా 2 మినిట్లో చెప్పాను, నేను ఎవరిని రూపాయి అడగను. ఎప్పుడు నాకు లేకపోతే నేను పస్తులేనంటాక నేను డబ్బులు ఎవరిని అడగను. ఇంకేదైనా హెల్ప్ మనీ విషయం నేను ఎవరిని అడగను, నేను ఎవరికి ఇవ్వను. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను. బట్ స్టిల్ నేను అనగానే అమ్మ ఎప్పుడు అడగదు, అడిగిందంటే ఏ అవసరం ఉందని వేసేస్తున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ మొదలైంది బోని చేస్తుంది మా అమ్మాయి అనమాట. అస్సలు అది ఎంత అంటే తనకు తెలుసు ఎవరిని డబ్బులు అడగను అని. ఆ రోజు ఏమైందంటే వాళ్ళు కరెక్ట్ టైమింగ్ కూడా ఎలా అంటే యూకేలో ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. ఆ టైంలో నేను అక్కడ వింటాను, కాల్ ఎత్తాను కదా ఆబ్వియస్ గా. సో తనకి పెట్టడం కూడా వాళ్ళు ఏదో ముందు నుంచి నా గురించి తెలిసిన వాళ్ళలాగా జస్ట్ ఏం చేస్తారంటే వాట్సాప్ కాల్ చేస్తారు ఫస్ట్. కాల్ చేసి ఆ సిగ్నల్ సరిగ్గా లేదు, మాట సరిగ్గా వినపట్లేదు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య నా వాయిస్ తో కూడా మాట్లాడుతున్నారు. మేబీ నా వాయిస్ తో కాల్ చేసి డబ్బులు అడుగుతున్నాను, నేను అనుకుని వాయిస్ మాట్లాడేకి ఇంకా వేసేస్తారు కదా. సో అట్లా ఇప్పటికి ఎంత మంది పాపం వాళ్ళ దగ్గర లేకపోయినా నేను అనుకోని డబ్బులు ఇచ్చారు. అసలు హైలైట్ ఏంటో తెలుసా, మొన్న నా ప్రొఫైల్ పెట్టుకొని నెంబర్ తీసుకొని నాతోనే మెసేజ్ పెట్టారు కావ్య అని. నేను ఒక షాక్, ఏంటి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, నాలా ఇంకొకరు ఉన్నారా. అసలు ఎంత అర్జెన్సీ క్రియేట్ చేస్తానంటే నేనే ఒక నిమిషం డబ్బులు అయిపోయాను. నాకు అనిపించింది నాతో నేనని చెప్తే నేనే డబ్బులు అయిపోయాను. జనాలందరూ ఇంకెంతలే అనుకున్నా. ఎంత వేసారు కీర్తి గారు ఆ రోజు? చాలా ఎక్కువ అమౌంట్. అవునా? చాలా. వావ్. ఈవెన్ నా దగ్గర ఉన్నంత వరకు వేసాను, నా దగ్గర లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అది అర్జెంట్ అంటుంది, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మా అక్కని అడిగాను, మా ఫ్రెండ్ అడిగాను. 20,000 ఎక్కువే, 50,000 ఎక్కువే, 1 lakh. అంత అమౌంట్ మీరు వేసేసారు అలా. అసలు నేను షాక్, దాని దగ్గర లేకపోయినా అంటే అవతల పర్సన్ నేను కదా, నేను అడిగాను అని ఒక్క మాట అసలు తన దగ్గర లేకపోయినా ఎప్పుడు అడగయ్యా కూడా ఇంకెట్లా అవుతాయి. కాకపోతే అప్రోచ్ చేయము, సైబర్ క్రైమ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి అప్రోచ్ చేయము, ఒక 30,000 దాకా హోల్డ్ చేయగలిగాము అని చెప్పేసి అన్నారు. అంటే వెంటనే వాళ్ళు స్టిల్ అప్పటికి నేను అయిపోయింది వేసేసాను, వాళ్ళు క్లోజ్ చేశారు, అంతా అయిపోయింది. అప్పటికి నాకు డౌట్ ఏం లేదు. ఇంకా నేను దాన్ని మళ్ళీ తిరిగి కూడా అది ఫ్రీ అయినప్పుడు, అది లేచినప్పుడు ఎప్పుడో కాల్ చేస్తుంది అని చెప్పేసి నేను అసలు పట్టించుకోలేదు. అది మార్నింగ్ జరిగింది నాకు. సో మళ్ళీ నైట్ ఈవినింగ్ అయ్యే టయానికి మళ్ళీ మెసేజ్ చేశారనమాట, సో ఇంకొక 10,000 ఉంటే ఏవే అని చెప్పేసి. అంటే నాకు అసలు అప్పుడు ఆ మెసేజ్ చూడగానే వెలిగిపోయింది. ఓకే, అసలు ఓకే అయిపోయింది, ఫ్రాడ్ ఇది, అది కాదు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. సో ఇది యాక్చువల్ గా అప్పుడు లండన్ వెళ్ళింది, అక్కడ నుంచి లండన్ వెళ్ళింది, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ వెళ్ళాను. ఓకే. సో అక్కడికి వెళ్ళింది అనమాట. ఇంకా ఓకే ఇప్పుడు అయిపోయింది, ఏం చేయాలో తెలీదు, బట్ బాగా టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే నా డబ్బులు అనుకో, సో ఏంటంటే నేను మా అక్కని మా ఫ్రెండ్ అడిగి కూడా తీసుకుని వేసాను కదా. సో అప్పుడే మేము కొత్తగా బిజినెస్ కూడా పెట్టాము. సో పెట్టినప్పుడు ఏంటంటే మాకు ఇన్వెస్ట్మెంట్ కి ముందు రోజే నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా కలిపి ఒక 1 lakh పంపించా, లిమిట్ అయిపోయింది మనకు 1 lakh. వాళ్ళు ఆ మాట కూడా అక్కడ చెప్పారు, నాది అకౌంట్ లిమిట్ అయిపోయింది, నువ్వు అక్కడ ఇంకా తెలుస్తుంది కదా, నన్ను ముందు రోజు ట్రాన్సాక్షన్స్ అయినాయి తన దగ్గర, ఇప్పుడు ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి వేయాలన్నా సో లిమిట్ లేదు కదా అని చెప్పేసి తెలుస్తుంది కదా నాకు. సో అందుకని చెప్పేసి అప్పుడు నా దాంట్లో కూడా లిమిట్ అయిపోయింది. ఇంకా నేను ఏం చేశాను, మా హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఫ్రెండ్ వేయించడం, ఇలా 3 అకౌంట్స్ నుంచి అలా ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఇప్పుడు అడగని వాళ్ళని కూడా నా కోసం అడిగి వేసింది. నాకు ఆ రోజు ఇంకా అమ్మాయి అట్లా డబ్బులు వేసిందంటే నాకు ఒక పక్క తిట్టాలో అర్థం కావట్లేదు, అక్కడ ఉంది నేనే కదా, ఒక పక్క ఏడుస్తుంది, నాకు ఒక పక్క ఆనందం వస్తుంది, నా మీద ఇంత ప్రేమ ఉందా అని, ఇంకో పక్క కోపం వస్తుంది, డబ్బులు కదా అవి. అలాంటిది తన సిచ్యువేషన్ నాకు తెలుసు, ఫ్యామిలీ అట్లా ఇంకా అంత అమౌంట్ వేసిందంటే నాకు ఏం మాట్లాడే అర్థం కాక, నేను పర్సనల్ గా నేను ఎవరికి అంత తొందరగా 1 రూపాయి ఇవ్వను. ఆ డబ్బులు ఇంకా నాకు రావు అనుకుంటేనే హెల్ప్ చేయడానికి, సరిపోతే వేందిలే వాళ్ళకి హెల్ప్ అయింది కదా అని ఇవ్వడం తప్ప అప్పు కింద గానీ ఒకళ్ళని నమ్మి నేను 1 రూపాయి అంత తొందరగా ఇవ్వను. ఓకే. అట్లాంటిది ఆ రోజు ఇది ఏడుస్తుంటే, నువ్వు ఏడోకు, అయిపోయింది మొత్తం నేను కడతా అని చెప్పా. మా అమ్మ లిటరలీ షాక్, ఎందుకంటే మా అమ్మ నాన్నకి కూడా ఇవ్వను, మా నాన్నకి ఇచ్చినా నేను లెక్కలు అడుగుతాను, మా అమ్మ నాన్నకి ఇచ్చినా నేను మొన్న నీకు అంత ఇచ్చానా నువ్వు ఇవ్వలేదు అని అంత పర్టికులర్ గా ఉంటాం అనే విషయంలో. అలాంటిది నేను నువ్వేం ఏడోకు, నువ్వు అసలు ఏడోకు అయిపోయింది కదా నేను కట్టేస్తాను, నేను ఎలాగో అరేంజ్ చేస్తాను. మా అమ్మ అసలు ఎంత షాక్ అయిందంటే, నువ్వు ఇస్తానన్నావా, మాట్లాడాల, నేను డబ్బులు ఇవ్వడం అనేది ఇంకా ఇంట్లో వాళ్ళకి అప్పుడు అర్థమైందన్నమాట. తనైనా నేనైనా డబ్బుల దగ్గర కూడా ఎప్పుడైనా ఒక మనిషి ఎలాంటి వాళ్ళు అని 2 విషయాల దగ్గర తెలుస్తుంది. ఒకటి మనీ దగ్గర బయటపడతారు, 2 మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు. ఆ 2 విషయాలు మా 2 విషయాలు ప్రూవ్ అయిపోయింది.
సో దట్ ఫ్రెండ్షిప్ సక్సెస్ఫుల్లీ డన్. టిక్ మార్క్స్. హిట్ మార్క్, గ్రీన్ మార్క్. హ్యాపీ. ఆ రోజు అనిపించింది నాకు తెలియదు అంత ప్రేమ ఉంది అని. నాకు ఎప్పుడైనా ఇంకా మనుషుల మీద నేను డబ్బులు ఇచ్చాను అంటే ఇంకా వాళ్ళు నాకు పీక్స్ లో అని అర్థం. ప్రతి రూపాయి క్యాలిక్యులేట్ చేస్తుంది. చెప్తున్నాను కదా వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇచ్చినా సరే, సో నేను ఇచ్చాను. ఏం చేశారు ఈ లెక్క ఏంటి అని నేను చెప్పాను కదా, నాకున్న డ్రీమ్ అలాంటిది. అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏంటి ఆ డ్రీమ్? ఇప్పుడు ఫైనల్ గా ఇంటర్వ్యూ ఎండ్కి వచ్చింది కాబట్టి వి వాంట్ టు నో. ఇందాకే అన్నారు, నేను అక్కడి నుంచి ఆప్తో వచ్చి ఎండింగ్ లో అడుగుదాం అసలు ఏంటి ఆ గోల్ ఏంటి ఆ డ్రీమ్ ఏంటని. చెప్పురా. నమ్మను ఎందుకు. నమ్ముతాను కావ్య, నువ్వేం చెప్పినా నమ్ముతాను. ఇదంతా విన్నాక పక్కా నమ్ముతాను. యా యాక్చువల్లీ నాకు ఇప్పటి వరకు నేను గో త్రూ అయిన ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా చుట్టుపక్కల ప్రపంచాన్ని చూసిన తర్వాత నేను డిసైడ్ అయింది లైఫ్లో సచిన పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకోను. హ్యాపీగా ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోల్ ఫస్ట్ మాస్టర్స్ ఫినిష్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ అంతా అయ్యో మా అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు. ఫస్ట్ నా లోన్ క్లియర్ చేసుకుంటాను. నేను పెట్టుకున్న టార్గెట్ ఇయర్ ఎండింగ్ కి నా లోన్ నేను క్లియర్ చేయాలి. 35 lakhs లోన్ తీసుకుని 35 lakhs. సో విత్ ఇన్ ఇయర్ ఎండింగ్. ఇయర్ ఎండింగ్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంతే 4-5 months లో నా లోన్ నేను క్లియర్ చేయాలి. 35 lakhs. ఓకే, నా టార్గెట్. సో అంటే మొత్తం అన్నీ అయిపోతే నా లోన్ అయిపోతే మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఒక 1 year మొత్తం అంతా సంపాదిస్తాను. మా ఇల్లు కట్టియాలి, ఫస్ట్ ఇల్లు బాగా చేయించాలి. ఇల్లు అస్సలు మంచిగా లేదు. సో మా ఇల్లు ఫినిష్ చేసి అండ్ దెన్ మా అమ్మ నాకు యానివర్సరీ చేయాలి గ్రాండ్గా. ఓకే, సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ చాలా గ్రాండ్గా. లైక్ ఒకవేళ నాకు నిజంగా పెళ్ళైతే నాకు ఎట్లా ఉంటుందో అట్లా గట్టిగా అందరినీ చుట్టాలందరూ ఇళ్ళకెళ్ళి కార్డు ఇచ్చి మరీ పిలిచి ధూమ్ధామ్గా యానివర్సరీ చేస్తాను. మళ్ళీ మొత్తం అవగొట్టుకుంటాను అకౌంట్ సంపాదించినంత. మళ్ళీ ఖాళీ ఇల్లు కడతాను, యానివర్సరీ చేస్తాను. మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఒక 2 years గట్టిగా ఎర్న్ చేసి దెన్ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను వరల్డ్ మొత్తం. హాఫ్ అమౌంట్ నాకు వచ్చిన 50% నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. నచ్చిన ప్లేస్కి వెళ్తా, తింటా, తిరుగుతాం. మీకు ఇంకొక 50% ఒక ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ కలిపి స్టార్ట్ చేస్తాను. సో నాకు నేను పోషించగలిగినంత మందిని పోషిస్తాను అండ్ మంచిగా పెంచుతాను వాల్యూస్తో, వాళ్ళకి నచ్చినట్టుగా. నాకు వీలైనంత వరకు వాళ్ళని ఎంతమందిని పెంచగలిగితే అంతమందిని. నాకు వచ్చిన ఇన్కమ్ అంతా ఫస్ట్ ఒక 50-50, తర్వాత నాకు ఒక 25 ఉంచుకొని 75 పెడతాను. అండ్ దెన్ ఇంకా తర్వాత నన్ను చూసుకునే వాళ్ళు ఉండాలి కదా, మొత్తం 100% అట్టే పెట్టేసి నేను కూడా నా ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోతాను. నిన్ను చూసుకునే వాళ్ళంటే పెళ్లి చేసుకుంటే ఒక తోడు ఉంటారు కదా. ఎందుకు అసలు పెళ్లి నేను చెప్పనా, వాళ్ళు చూసుకుంటారు, ఇది కూడా తిరిగి చూసుకోవాలి కదా. ఆ పేషెన్స్ మాకు లేదండి. అదే రీజన్. నేను ఇంకేదో ఎక్కడో స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉందేమో పాపం అయ్యో అనుకుంటా. ఆ ఓపిక నాకు లేదు. పెళ్లి చేసుకుంటే నేను వాళ్ళని చూసుకుంటే బాధ్యతలు కాదు. మరి ఆర్ఫనేజ్ పెడితే చాలా పెద్ద బాధ్యత కదా. అది నాకు ఇష్టం. లైక్ చాలా మందికి ఇప్పుడు వాళ్ళ లైఫ్ ని బాగవుతుంది కదా. చాలా మందికి ఫుడ్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. కొంతమంది వాళ్ళ లైఫ్ ఎంతమందిని బాగు చేస్తారు. నేనైతే మంచి సజెషన్ ఇస్తా ప్లీజ్. మన కంట్రీ మెయిన్ ప్రాబ్లం ఉంది అది. కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, లేదురా చేసుకోరు బాగుంటున్నది. నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే దాని గురించి నాకు తెలుసు. వచ్చినోడు ఈరోజు లేదు వాడే బాగిపోతుంది. ఎందుకు మొన్న మా అమ్మతో అన్న, అమ్మ ఎవరు నేను లవ్ చేద్దాం అనుకుంటున్నామా అని. వాడి జీవితం ఎందుకు నాశనం చేస్తాను. ఎగ్జాక్ట్ గా అదే మాట నా గురించి. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు, ఎవరైనా లవ్ చేయను అంటే పాపం ఎందుకు వాళ్ళ లైఫ్ పాడు చేస్తావు. బట్ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తున్నాను కావ్య, చూడు ఒక రోజు మళ్ళీ నువ్వు వస్తావు ఇలానే మాట్లాడుతావు. ఆ రోజు ఒక పర్సన్ తో ఎంతో ప్రేమలో చెప్తా తెలుసా నేను. లేదు, నా మైండ్ సెట్ కి అసలు నేను ఎవరితో మ్యాచ్ చేయలేను. తర్వాత పెళ్ళి అయ్యి గొడవలు అయ్యి అన్ని చేసి విడిపోయా కన్నా ప్రశాంతంగా ఒకదాన్ని నా బతుకు నేను బతకడం మేలు. క్లారిటీ ఉంటే నో ఇష్యూస్. 100% క్లారిటీ ఉంది. నాకు పిచ్చ క్లారిటీ ఆ విషయంలో మాత్రం అస్సలు. దట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ నాకు అవ్వదు. నేను ఆర్గనైజ్ పెడతాను, అవన్నీ రన్ చేస్తాను అంటే ఎవరు ఒప్పుకుంటారు? డబ్బులన్నీ అటు పెట్టేసి నేను ఇంకా అక్కడ వాళ్ళని చూసుకోవాలి కదా. నా ఫ్యామిలీ నేను ఎలా చూసుకుంటాను? సో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. దొరికితే చేసుకుంటారని చెప్పు. ఇంగ్లీష్ వద్దులే, ఆ సినిమా వద్దు, ఆ సినిమా వద్దు. సో రీసెంట్ మనకు తెలుగులో విశ్వనాథ్ అన్న కూడా వద్దు, జస్ట్ క్వాలిటీస్ చెప్పు చాలు. అండ్ ఫుల్ రిచ్ ఉండాలి. అదేం అడిగితే అది విశ్వనాథ్ సంజయ్ విశ్వనాథ్ ఉన్నంత రిచ్ రిచ్ ఉండాలి, అంత రిచ్ ఉండాలి. సో ఎవరిని ఉంటే కొంచెం నోట్ చేసుకునే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే
అంత రిచ్ వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు చూస్తుంటారు ఫస్ట్? ఎందుకు అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ లో విశ్వనాథ్ ఆయన ఉన్నంత రిచ్ అంటే ఆయన ఫుల్ బిజీ ఉంటారు. ఇప్పుడు అవును, పర్వాలేదు దానికి ఆ పర్సన్ పర్లేదు అనమాట, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఆయనతో పని లేదు. అంటే ఇప్పుడు అంత రిచ్ అయితే నా ఆర్గనైజ్ కోసం నేను కష్టపడక్కర్లేదు కదా, సగం ఆస్తి మొత్తం మట్టి పెట్టేస్తాను. మా ఇంట్లోనే అసలు ఆర్గనైజ్ పెట్టుకోవచ్చు, ఒక ఫ్లోర్ మొత్తం. ఆయన ఆస్తి నువ్వు ఆర్ఫనైజ్ పెడతావా? ఏం చేద్దాం, గోల్డెన్ స్పూన్ లో పుట్టలేదు కదా నేను. ఇప్పుడు అంతా కష్టపడి చేసేదా టైం పడుతుంది. అదే మ్యారేజ్ చేసి ప్రాక్టికల్ మనిషి అసలు. అంత రిచ్ ఉండేవాళ్ళు అనుకోండి, సో అంత అంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ప్రాక్టికల్, అదేదో పెద్ద ఇది కాదు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, రిచ్ వాళ్ళు కావాలి, ఎవరికి ఉండదు. కాకపోతే ప్రాక్టికల్ చెప్పరు, ఎవరు చెప్పరు మాకు అంత రిచ్ ఉండాలి అని చెప్పరు. నాకు బాగా అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, ప్రేమగా చూసుకునే వాళ్ళు, కైండ్ పర్సన్ కావాలి, ఇలా చెప్తాను. డబ్బులు ఉండాలి, అది ఫస్ట్ ఉండాలి, ఒంట్లో ఓపిక ఉండాలి. ఒంట్లో ఓపిక అంటే అయ్యో ఏదో ఫీలింగ్స్ కావ్య, నేను అసలు ఏం అలాంటిది లేదు. ప్లీజ్ 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 ఓకే అంటే నన్ను భరించడానికి ఓపిక ఉండాలి. ఓకే, అండర్లైన్. నాకు సమంత డైలాగ్ గుర్తొస్తుంది కదా సినిమాలో ఉంటుంది, ఓ బేబీ సినిమాలో అనుకుంటా, ఎలాంటి మొగుడు కావాలంటే వద్దులే. ఓకే సరే, ఫినిష్ కావ్య. తర్వాత బాగా వీడియోలు తీయడం, ఎడిటింగ్ వచ్చి ఉండాలి. ఎందుకు వాడి దగ్గర అంత డబ్బులు ఉంటే పనులను పెట్టుకుంటాడు, అంత ఎడిటింగ్ తనేది అది పనిలో మంచిగా చేయరు. ప్రేమ ప్రేమ ఉండాలి ప్రతి ఫోటోలో, ప్రతి వీడియో. ప్రేమ కనిపించాలి, ప్రేమ. అంటే డబ్బులు ఇస్తే వాళ్ళు వాళ్ళ జాబ్ కదా, ఊరికే తీయాలి అంతే. అది అంత బాగా వచ్చిందా, అంత కరెక్ట్. నాకు విసిగిపోయాను, నాకు ఓపిక లేదు అన్న తన ఇంట్రెస్ట్ గా ఇంకా 4 ఫోటోలు, ఇంకా 4 వీడియోలు అని తీయాలి, వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. నువ్వేం చేస్తావు కావ్య? ఆయనకి ఏం చేయదు, ప్రేమగా చూసుకుంటా. ఎలా చూసుకుంటావు చెప్పారా? ప్రేమగా ప్రేమగా వండి పెడతావా, లేకపోతే ఇంకేమైనా తను చేస్తాను? వండుతాడు కదా. నువ్వెక్కడ చూసుకుంటున్నావు కావ్య ప్రేమగా? అందుకే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. మాకు ఇంట్రెస్ట్ పోయింది చాలు, ఇంకా వీ హ్యాడ్ ఫన్ సార్. ఇందాక ఇంకెవరైనా మళ్ళీ పెళ్లి గురించి నన్ను అడిగితే అంతే, మీరు రండి ఎన్ని క్వాలిటీస్ పెట్టుకుని మిమ్మల్ని చేసుకుంటారు. వంట వచ్చి ఉండాలి, ఇంట్లో పని వచ్చి ఉండాలి, వీడియోలు తీయడం వచ్చి ఉండాలి, ఎడిటింగ్ వచ్చి ఉండాలి. మంచి పనోడు, సారీ మంచి డబ్బున్న పనోడు. లేదు first, ఎలా అందరూ ఇదే మాట అంటున్నారు? నీకు కావాల్సింది మొగుడు కాదు, పనోడు. సో ఫైనల్ గా గివ్ సమ్ రెస్పెక్ట్. ఎవరు ఆ పనోడు? ప్రేమగా మీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే మెయిన్ది ఏంటి అడగలేదు మన కవిత గురించి. చెప్పేసాంగా, అయిపోయింది. మేము ప్రమోట్ చేయట్లేదు మీ బిజినెస్ ని, అందుకే. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఒకళ్ళ మీద ఆధారపడకండి. ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు. నన్ను చూస్తున్నారు కదా, ఒకప్పుడు టికెట్కి డబ్బులు లేక జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను, ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నాను. ఒకప్పుడు తినడానికి ఒక 10 రూపాయలు బయట పెట్టాలి, టిఫిన్ చేద్దామన్నా డబ్బులు లేవని లెక్కేసుకునేదాన్ని. ఈరోజు నేను ఎంతైనా ఆలోచించకుండా తినగలుగుతున్నాను, తిరగలుగుతున్నాను, నచ్చింది వేసుకోవాలి, నచ్చినట్టు ఉండగలుగుతున్నాను. ఆల్ బికాజ్ నేను కష్టపడ్డాను, నాది నేను చేసుకున్న ఇండిపెండెన్స్. డబ్బులు నువ్వు ఇంకొకరి మీద ఆధారపడి నువ్వు డబ్బులు అడిగిన రోజు ఎందుకు అని క్వశ్చన్ వస్తుంది. నీ డబ్బులు నీ దగ్గర ఉంటే నేను ఎవరు అడగరు. ఎథిక్స్తో మనకు నచ్చింది మనం చేయండి, ఎర్న్ చేసుకోండి. ఏదైనా సరే అది మనం చేయగలమా చేయలేమా అనేది పక్కన పెట్టి ఒక దాన్ని టార్గెట్ పెట్టుకోండి, దానికోసం కష్టపడండి. యూ కెన్ డూ ఎనీథింగ్. సో కీర్తి గారు మీరు చెప్పండి ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి. ఫ్యాన్స్ కాదులేండి, సబ్స్క్రైబర్. అంటే ఓకే, సో సేమ్ నేను అదే చెప్తాను. అంటే నా గురించి స్పెషల్గా చెప్పేది ఏం లేదు. ఈవెన్ హౌస్ వైఫ్లు కానీ ఎవరైనా ఉంటారు కదా, సో అందరికీ ఉంటుంది. మెయిన్ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, ప్రతిదీ అడగాలి, ప్రతిదీ తీసుకోవాలి. సో ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. అడిగితే ఈవెన్ మా హస్బెండ్ ఎవరైనా ఇస్తారనమాట. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఏంటంటే అది మనం ఓన్గా మనం వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళ ఇప్పుడు హస్బెండ్కి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకోండి, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకే ఇచ్చేస్తే అదేముంటుంది. సో కంపల్సరీ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరుంటుంది. సో మన మీద మనకి ఆ కాన్ఫిడెంట్ ఉంది అంటే సో రెస్పెక్ట్ కూడా ఉంటుంది, పక్క నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ ఎవరైనా సరే. సో ఆ రెస్పెక్ట్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే సో ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నేను అదే మైండ్ సెట్తో ఉంటా. సో మనీ ఎర్న్ చేసుకుంటే అన్నీ వస్తాయి.
ఈవెన్ నీతో ఈరోజు కాకపోతే ఏంటంటే అది లేనప్పుడు ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ చూస్తే నీ చుట్టుపక్కల వాళ్ళు ఏంటో తెలిసిపోతుంది ఫస్ట్. అది ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అది లేనప్పుడు ఎలా ఉన్నారు అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే డబ్బులు లేకుండా కొన్ని రోజులు ఉండు, డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు చూడు. సో నీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు, నీ రియల్ ఫ్యామిలీ నిన్ను ఎవరు ఎలా చూస్తారో ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఎర్న్ మనీ, రియల్ లైఫ్లో బతకాలి అంటే వీళ్ళకి నేనంటే ఇష్టం, వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు అయ్యేం కాదు. అదేంటో నువ్వు తెలుసుకోవాలంటే ఎర్న్ మనీ. ఓకే, డబ్బులు లేకుండా ఉండు, తర్వాత డబ్బులు ఉండి చూడు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. 1 hour పాటు అసలు తెలియలేదు, ఫుల్ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యాం, మాటలు తెలుసుకున్నాం, మంచి ఎమోషనల్ అయ్యాం అన్నీ. దేర్ ఆర్ ఏమంటారు, ఇట్ ఈస్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ ఈ ఇంటర్వ్యూ. బాగా జరిగింది. ఇంటర్వ్యూ ఇస్తున్న ఫీలింగే లేదక్క. అందుకే నాకు టైం లేకపోయినా ఇంటర్వ్యూ అడిగింది మీరు కాబట్టి, లైక్ చాలా ఇంకా 3-4 కూడా అడిగారు, టైం లేకపోయినా వచ్చింది మీరు కాబట్టి. నాకు తెలుసు మీతో ఇంటర్వ్యూ. మీరేం చెప్పారు ఆడియన్స్ కి? ఏమని చెప్పమంటారు, మీరేం చెప్తుంది యాజ్ షీస్ కాపీ పేస్ట్ చేస్తాను. సో గివెన్ దిస్ ఇంటర్వ్యూ అంటే ఇంత చూసిన తర్వాత కావే అంత ఫనీ గాలో, అంత ప్రాక్టికల్ గా, అంతే ఎమోషనల్ గా, ఆమె ఎమోషన్స్ లేనట్టు బిహేవ్ చేస్తుంది. కానీ తను అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం పెడుతుంది. తన ఫ్యామిలీని చూసుకోవాలి, తన ఫ్రెండ్ని చూసుకోవాలి, వాళ్ళ కోసం ఏదైనా సరే ఒక ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళగలుగుతుంది అంటే తన ఆలోచన లాంటిది. ఎంత ప్రాక్టికల్గా ఉందంటే తను పడే సిచ్యువేషన్ అలాంటిది. సో మన లైఫ్లో మనం ఏం డెసిషన్స్ తీసుకుంటున్నాం అనేది ఈ రోజు కాదు ప్రతిరోజు డిసైడ్ చేస్తుంది అనేది ఆవిడ స్టోరీ. అండ్ మన కీర్తి గారు స్వచ్ఛమైన ప్యూర్ హార్ట్ అండి. పాపం అసలు ఎంత క్యూట్ అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని మనం ఆలోచిస్తున్నామంటే మనం వాళ్ళ ప్లేస్లో ఉంటే వాళ్ళు ఎలా హర్ట్ అవుతారు, సో ఇలా చేయకపోతే వాళ్ళు హర్ట్ అవ్వరు కదా అనే ఆలోచన ఆవిడకుందంటే ఏమంటారు ఆ సాఫ్ట్ హార్ట్ నేచర్ అనేది తెలుస్తుంది అనమాట. దట్ ప్రూవ్స్ హర్ ఆ గోల్డెన్ నేమ్ అనేది ఇచ్చారు కదా, బంగారం అని, అందుకే సూటబుల్ అయింది. సో వాళ్ళని చూసి మీరు నేర్చుకోగలిగిన పాయింట్స్ అటు ఎంత సాఫ్ట్గా ఉన్నా మీరు అంతే ప్రాక్టికల్గా ఉన్న రోజే యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ. మా గురించి చెప్పమని లేదు, మేము ఆడియన్స్ కి చెప్పినట్టు మీరేం చెప్పారా? నేను రోజు చెప్తానే ఉంటాను కదా, నేను రోజు ఇంటర్వ్యూ చేయాలి, రోజు నేను చెప్పేది ఏమంటారు, నేనేం చేయలేదు, నేనేం చెప్పాలి. సో అట్లా ఏం చెప్పడానికి లేదు, మీరే నా గురించి చెప్పండి. పోనీ వద్దులే ఇదంతా సెల్ఫ్ ప్రొవైడ్. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.